ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित त्रैज्ञानघन ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परप्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागरः प्रचोदयात्। ॐ स्वात्मानन्दाय विद्महे अचलपरिपूर्णानन्दाय धीमहि तन्नो देशिकेन्द्रः प्रचोदयात्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మానవుడు మాత్రమే చేయగలిగినటువంటి సాధన సాధ్యమైనటువంటిది మోక్షం. మనం ఉదయం అంతా ఒక సాధన గురించి మాట్లాడుకున్నాం. ఏమిటది? ధ్యానము, జ్ఞేయము, ధ్యాత. జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. ఈ రెండు త్రిపుటుల గురించి బాగా విచారించాం. అన్ని శాస్త్ర సమ్మతమైన విచారణ చేశాం, ప్రమాణ సహితమైన విచారణ చేశాం. అద్వైత సిద్ధి అంటే ఏంటో సూటిగా అపరోక్షానుభూతి ద్వారా శంకర భగవత్పాదాచార్యులు మనకి సూటిగా చెప్పారు. ఫైనల్ నిర్ణయం ఏం చెప్పారు? ధ్యానము, ధ్యేయము, ధ్యాత అంటే ఏమిటి? తన నిజస్వరూపాన్ని తెలుసుకున్న ఆత్మజ్ఞానిని ధ్యాత అంటారు. జీవుడు అనరు. ఎవరంటారు? ఆత్మనిష్ఠుడైన వాడెవడో వాడు తన నిజస్వరూపాన్ని తెలుసుకున్నవాడు. వీణేమంటారు? ధ్యాత అంటారు. కదిలే వాటిని కదల్చకుండా ఉంచటాన్ని ఏమంటారు? ధ్యానం. తేలిగ్గా ఉందన్నమాట అర్థం అవ్వడానికి. అదేనండి ధ్యానం 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 అంటే ఏవి కదులుతూ ఉంటాయో ఆ కదిలే వాటిని కదల్చకుండా ఉంచటమే ధ్యానం. నువ్వు ఎలానా చేసుకో. నువ్వు జపమే చేసుకుంటావో, తపమే చేసుకుంటావో, ఒంటికాల మీద నిలబడతావో, శీర్షాసనం మీద నిలబడతావో, చెట్టుకే వేలాడతావో, నువ్వు ఏదైనా చేసుకోబ్బా. ఏం కావాలి నాకు? కదిలే వాటిని కదల్చకుండా ఉంచవయ్యా. అది ధ్యానం. నెక్స్ట్ ధ్యేయం అంటే ఏమిటి? అంతటా అన్ని పదార్థాలలో బ్రహ్మాండం అంతటా బ్రహ్మాండం అంతా దేంతో తయారైంది? బ్రహ్మ పదార్థంతో తయారైంది.
పదార్థం లేకపోతే బ్రహ్మాండం తయారవు, అంతే కదా. మీరు ఏదైనా తయారు చేయాలి, లేవు ఉండాలి, మూల పదార్థం ఒకటి ఉండాలి. లేకపోతే అలాగే బియ్యం లేకుండా అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? రావు కదా. అలాగే పంచభూతాలు లేకుండా పంచభౌతిక దేహం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పంచభూతాలు మూల పదార్థం, ఇది పరిణామ పదార్థం. దీన్ని ఏమంటారండి? పదార్థంలో మూల పదార్థం ఒకటి, పరిణామ పదార్థం ఒకటి. అంటే అన్నం కావాలండి మీకు అన్నం ఎక్కడి నుంచి వస్తుందంటే గిన్నెలోంచి వస్తుందంటే అన్నం గిన్నెలోంచి రాదు. ఈ మధ్య ఎవడో ఒకడు పాలు ఎక్కడి నుంచి వస్తాయరా అంటే సూపర్ బజార్ నుంచి వస్తాయంట. పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే సూపర్ బజార్ నుంచి వస్తాయంటే వాడు తెలియదండి. ఇప్పుడు ఎక్కడ కొన్నట్టు పరిణామ పదార్థం వరకే ఉంది, మూల పదార్థం తెలియదు. అంతేనా కదా? అవో ఏదో మేకో ఏదో పాలు ఇస్తుంది అనేటువంటి సంగతి వాడికి తెలియదు. ఇప్పటికేం తెలుసు? సూపర్ బజార్ నుంచి వస్తాయని తెలుసు. వాళ్ళ ఆయన ఎప్పుడు సూపర్ బజార్ పోయి పాలు పడుతుంది. కాబట్టి మూల పదార్థం ఎవరైతే విచారణ చేసి తెచ్చుకున్నామో వాళ్ళకి ఆ మూల పదార్థం బ్రహ్మాండమంతటా ఉన్న పదార్థం ఏమిటయ్యా? బ్రహ్మ పదార్థమే. అలాగా సర్వవ్యాపకమై మారనటువంటిది ఏదో అదే ధ్యేయం. ధ్యేయం దేని గురించి ధ్యానం చేస్తున్నావు బాబు? ఇన్ని గంటలు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, జీవితం అంతా ధ్యానమే. పుట్టిన దగ్గర నీ పోయేదాకా ఒకటే ధ్యానం. ఏమిటయ్యా? మారని దాన్ని గుర్తించడానికి కోసమే చేసే పనేదో ధ్యేయం. కాబట్టి ఈ 3 నిర్వచనాలు మోక్ష సాధనకు అత్యంత ఉపాయకరం. ఎందుకని? ఆ మోక్షమన్న సాధన సాధ్యమైనటువంటి స్థితిని చేరుకోవడానికి అర్హుడెవడంటే మానవుడు అక్కడే. ఓ గేదో, ఓ ఆవో, ఏనుగో, ఓ మొసలో అలాంటి ఉపాధులలో పుట్టామనుకోండి, అవి కూడా జీవులే కాకపోలేదు. లేదు క్రిమి కీటకాదులు బూళ్ళు ఉన్నాయి, అవునా కదా? ఎందుకని ఈగలు, తేనెటీగలు రకరకాలైనటువంటివి ఉన్నాయి. మరి అవన్నీ కూడా అవి కూడా జీవుల కిందే లెక్క. హస్తి మశకాంతరం వరకు కూడా దోమలు, ఈగలు కూడా జీవుల కిందే లెక్క. ఆఖరికి ఏకకణ జీవి అమీబా కూడా మనం లెక్కే. మొదటి జీవి ఎవరంటే అమీబాని. ఆ అమీబా నుంచి బ్రహ్మము దాకా లెక్కే. అందుకని ఆ బ్రహ్మ భవనాల్లోకి పునరావర్తినో అర్జున అని పరమాత్మ భగవద్గీత సందేశం, ఉపదేశం సూటిగా చెప్పాడు. ఏమండి మరలా ఏమైనా వస్తాయని ఆయన అడిగాడు. నేను ఒక్కడనే మళ్ళా పుడతానంటావా? ఇంకా ప్రపంచంలో ఎవరు పుట్టరంటావా? ఏమిటయా నన్ను భయపడతావు? నాకు అర్థం కాదు. మళ్ళా పుడతావు ఇప్పుడు ఎన్నిసార్లు పుట్టావు? చాలాసార్లు మళ్ళా పుడతావు అని జన్మ మరణ చక్రం గురించి నా గురించి చెప్తున్నావు కదా, నేను ఒక్కడనే పుడతానేమిటి అని మనందరి తరఫున అడిగాడు. నువ్వు ఒక్కడివి కాదురా బాబు, ఆ బ్రహ్మభవనాల్లోకే సత్యలోకంలో కూర్చున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి మొదలు పెడితే ఆ మొదటి ఏకకణ జీవి అయినటువంటి అమీబా వరకు కూడా 14 లోకాలందున్నటువంటి సకలము అందరూ మళ్ళా పుట్టాల్సిన బొమ్మలు. ఎందుకని? మోక్షం అనే సాధన వాళ్ళు చేయలేదు. కాబట్టి ఈ మోక్షం అనేది సాధన సాధ్యమే. ఏమండి మోక్షానికి సాధన ఏమిటండి? విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చిన్న పుస్తకం రాశారండి, మోక్ష సాధన రహస్యం. 30-40 పేజీలు ఉంటుంది, 30-40 పేజీలు. చదవండి, తప్పక చదవాలన్నమాట. మీరందరికీ ప్రాథమికంగా చదువుకునే వాళ్ళకి బ్రహ్మ విద్య ఎట్లా విలువైందో అలాగే ఈ మోక్ష సాధన రహస్యం ఇక్కడ ఉంటుంది. ఎక్కడ పంపించిన పుస్తకాల్లో ఉంటుంది. వాళ్ళందరికీ పంపిస్తారండి, ఫ్రీగా పంపిస్తారు. ఇది స్వామి చెప్పారనమాట. అందరినీ తప్పక భగవద్గీత చదువుతామన్న వాళ్ళందరినీ ముందు ఆ పుస్తకం చదవండి. మోక్ష సాధన రహస్యం అనే పుస్తకం చదివి అప్పుడు మీరు ఏ పుస్తకాన్ని చదవండి. ఎందుకని అంటే దాని విలువ తెలుస్తుంది. మానవ జన్మ వచ్చి మనం మోక్ష సాధన చెయ్యకపోతే మనం ఎంత సదవకాశాన్ని కోల్పోయామో ఆ విలువ తెలుస్తుంది. లేకపోతే మనకు విలువ తెలియదు. అంతేనా కదా? మీకు ఇప్పుడు వాళ్ళు ఎక్కడో నవరత్నాలో లేకపోతే అలాంటి పెద్ద పెద్ద కంపెనీలో మీకు ఉద్యోగం వచ్చిందనుకోండి, మీరు మానేస్తానన్నారు అనుకోండి, అందరూ ఏమంటారు? నెలకు ₹1 జీతం ఇచ్చే దాంట్లో మానేస్తారయా, అక్కడ వాటిల్లో రావాలంటే తలకిందులుగా తపస్సు చేసేవాళ్ళు 3 మంది ఉన్నారా? దాని విలువ తెలియజెప్పేవాళ్ళు ఉన్నారా లేదా? అలా భౌతికంలో ఎన్నింటికో మనం విలువను లెక్క కట్టాం, అవునా కాదా? మీకు ఎవరైనా గుండ్రాయంత వజ్రం ఇస్తాననుకోండి, మీరు వద్దన్నారనుకోండి, ఎవరైనా ఏమంటారు? ఏంటంటే ఎవరైనా పెసర కింద అంత వజ్రం ఇవ్వడమే కష్టం, గుండ్రాయంత వజ్రం ఇస్తానంటే వద్దంటారా ఎవడన్నా? అంటారా లేదా? అలా ప్రతిదానికి ప్రపంచంలో విలువ ఉందా లేదా? మరి మన శరీరానికి ఏమైనా విలువ ఉందా లేదా? లేదా? అదేమిటి ఈ శరీరం లేకపోతే ఎలా సాధన చేస్తాం? పనిముట్టు. ఈ పనిముట్టుకి చాలా విలువ ఉంది. ఎందుకనంటే ఈ పనిముట్టు కోల్పోయిన తర్వాత తెలుస్తుంది అది దాని విలువ. అప్పటిదాకా తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అయ్యా దీని విలువ అంటే? ఇది వదిలేస్తాం కదా, ఇది వదిలేసే సమయంలో మనకు ఒక భావన కలుగుతుంది.
సాత్విక భావం కానీ, రాజసిక భావం కానీ, తామసిక భావం. ఆ గుణధర్మం మనకి స్ఫురిస్తుందట ఆఖరి శ్వాస. ఆ గుణాన్ని అనుసరించినటువంటి, ఆ భావాన్ని అనుసరించి, ఆ స్వభావాన్ని అనుసరించినటువంటి ఉపాధి లభించేస్తుంది. అప్పుడు మళ్ళా ఆ ఉపాధి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందంటే ఎవరు చెప్పలేరు. అవతార్ మెహర్ బాబా వారు భగవద్వచనంలో ఆ పటాలలో వివరిస్తారు. ఒక్కొక్కప్పుడు మానవుడు ఎక్కడ దాకా పడిపోతాడయ్యా అంటే భూగర్భంలో ఉన్నటువంటి లోహం శిల దాకా పడిపోతుంది. శిల దగ్గర దాకా పడిపోతే మానవుడిగా పుట్టడానికి 100,000,000 జన్మలు పుడుతుందండి. అన్నిసార్లు పుట్టిపోయి అనుభవించాల్సిందేనంట. అదంటే ఎందుకనంటే నువ్వు అంత అధపతనానికి పోయేటటువంటి పనులు చేసేవు కాబట్టి. ఆ గుణధర్మం యొక్క ప్రభావం చేత సృష్టి ధర్మం ఎంత బలంగా పనిచేస్తుందో చెప్తాడు. కాబట్టి ఎవరు ఈ సృష్టి ధర్మంలో నుంచి నోబడీ ఈజ్ ఎగ్జామ్టెడ్ అండి. ఎవరు ఎగ్జామ్టెడ్? ఈ మోక్ష సాధన చేసేవాడు ఒక్కడే ఎగ్జామ్టెడ్. దీనికి రామకృష్ణ బోధామృతంలో వారు సూటిగా చెప్తారు. వారికి 2 శిష్యులు. ఒకరు జ్ఞాన మార్గం శిష్యుడు వివేకానందుడు, రెండవ వారు నాగమహాశయుడు భక్తి మార్గ శిష్యుడు. వాళ్ళిద్దరే తరించారు. మిగిలిన వాళ్ళందరూ రకరకాల అవస్థలలో, రకరకాల దశలలో 1116 స్థానాలు చెప్తున్నాం కదా. ఇప్పుడు అన్ని స్థితులు ఉన్నాయి, ఇన్ని స్థితులు ఉన్నాయి. అక్కడ ఆగిపోతారు, ఇక్కడ ఆగిపోతారు, అలా ఆగిపోమాకండి ఎప్పటికప్పుడు చెప్తున్నాం కదా. అలాగే వారికి ఒక 400 మంది శిష్యులుంటే అందులో తరించారని పరమహంస సర్టిఫై చేశారన్నమాట. గురువుగారు యాక్సెప్ట్ చేశారు. ఎస్, వీళ్ళిద్దరు తరించారు, మీరు వీళ్ళిద్దరిని ఆదర్శంగా స్వీకరించవచ్చు. లోకంలో ఉన్న మానవాళికి అందరికీ వీళ్ళిద్దరు ఆదర్శం పొమ్మని చెప్పారు. ఇప్పుడు కాదు, భూమి మీద మానవులు ఉన్నంత కాలం మానవులందరికీ ఆదర్శప్రాయమైన వాళ్ళు ఎవరయ్యా అంటే జ్ఞాన మార్గం అంటే వివేకానందుడు, భక్తి మార్గం అంటే నాగమహాశివుడు. భగవాన్ రమణులు కూడా అదే చెప్పారు. నేను యొక్క మూలాన్ని చక్కగా ఆత్మ విచారణ చేసి, విచారణ మార్గం ద్వారా ఆయా స్వరూపాన్ని తెలుసుకొని ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందిన వాడేవాడు వాడు జ్ఞాన మార్గం. అదొక మార్గం. భగవద్గీతలో కూడా అదే చెప్పాడు. ఎవరికైతే సూక్ష్మ బుద్ధి, సునిశ్చితమైన బుద్ధి, తీక్షణమైన ఇంకేం ఉండాలండి జ్ఞాన మార్గాన్ని? 3 లక్షణాలు ఉండాలి మీ బుద్ధికి. ఇందాక కూడా చెప్పాడు. బుద్ధి ఎక్కడ ఉండాలి? ఎప్పుడు ఆత్మభావంలో ఉండాలి, ప్రత్యేగాత్మ స్థితిలో ఉండాలి, చైతన్య స్థితిలో ఉండాలి, ప్రజ్ఞాస్థితిలో ఉండాలి. కానీ ఆ బుద్ధి ఎప్పుడు ఎటుపోతుంది? ఆ పని చేద్దామా, ఈ పని చేద్దామా, ఆ చేద్దామా, ఇది చేద్దామా, సుఖాసక్తితో అటు ఇడుగుతుంది. కర్మానుసారిణిగా బుద్ధిని ఆత్మానుసారిణిగా నిలబెట్టుకోగలిగిన వాడికి జ్ఞానయోగం, బుద్ధి కర్మానుసారిణిగా ఉండేవాడికి కర్మయోగం. తేల్చేసాడు పరమాత్మ. నాయన, నువ్వు జన్మత ఒక స్వభావంతో పుట్టావు. ఏమిటా స్వభావం? బుద్ధిని ఆత్మానుసారిగా నిలుపుకోగలిగేటటువంటి నిగ్రహ బలంతో పుడతావు. వాడేం చేయొచ్చు? వాడు జ్ఞాన మార్గాన్ని పనిచేస్తాడు. ఆ నిగ్రహం లేదు ఒకడికి. ఇక్కడికి ఎప్పుడు చూసినా బుద్ధి కర్మానుసారినే అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? కర్మయోగాన్ని అనుష్ఠించాలి. కాబట్టి ఉన్నవి 2 మార్గాలే. అయితే జ్ఞానయోగం లేకపోతే కర్మయోగం. సరే, మరి తరించే మార్గం ఎలాగండి? ఆ జ్ఞానయోగ మార్గానికి అసలు ఇబ్బంది లేదు. ఎందుకని? అది సరాసరి వెళ్ళిపోతాడు. వాడికి మోక్షమే లక్ష్యం. జ్ఞానయోగానికి లక్ష్యం ఏంటంటే మోక్షమే లక్ష్యం, వేరే ఇంకేం లక్ష్యం లేదు అసలు. జ్ఞానయోగానికి ఇతరతర లక్ష్యాలు లేనే లేవు అసలు. కర్మయోగానికి ఉన్నాయి. వచ్చి చిక్కది. కర్మయోగాన్ని అనుష్ఠించేటప్పుడు నిష్కామ కర్మయోగం అని, నైష్కర్మ సిద్ధి అని, ఇలా రకరకాల స్టేజీలన్నీ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రైవేట్ బస్సులు పూర్వం నడిచి గుర్తున్నాయా మీరు? స్టేజ్ క్యారియర్లు అంటారు వాడు. అంటే అర్థం ఏంటి? దారెంబడి ఎవడు చేయెత్తితే వాడు ఆపుతాడు, ఎక్కించుకుంటాడు. వాడు ఎప్పటికి చేరతాడంటే ఎప్పటికోప్పటికి చేరతాడు అంతే. పుట్టపర్తిలో బయలుదేరాడు అనుకోండి, హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, 12 గంటల ప్రయాణం అనుకోండి. స్టేజ్ క్యారియర్ అన్నాడు, వీడు ఎప్పటికి పోతాడంటే తెలియదు అంతే, పోతాడంతే వాడు ఎప్పటికో. అలాగే దీన్ని పిపీలిక న్యాయం అంటారు. అందుకని కర్మయోగాన్ని ఏమంటారు? పిపీలిక న్యాయం అంటారు. ఆ జ్ఞానయోగాన్ని ఏమంటారు? విహంగ న్యాయం అంటారు. పొద్దున న్యాయం చెప్పి ఏంటది? భ్రమరకీటక న్యాయం. ఇంకోటి ఏం చెప్పాను? హంస న్యాయం, మరాళ న్యాయం అంటారు. అవి 2 అయిపోయినాయి. అవి 2 ఇంత పొద్దున చెప్పేశాను. ఇప్పుడు మళ్ళా 2 చెప్పాను. ఏమిటది? పిపీలిక న్యాయం, విహంగ న్యాయం. విహంగ న్యాయం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, సైబీరియన్ కొంగలు మనకి కైకలూరుకు వస్తాయండి. ఇక్కడే కృష్ణా జిల్లా కైకలూరుకి కొల్లేరు సరస్సుకు వస్తాయి. ఎక్కడ సైబీరియా? రష్యాకి ఆ చివర ఉందండి. అది ఉత్తర ధ్రువం దగ్గర ఉందన్నమాట. అది అక్కడున్న సైబీరియా నుంచి ఇన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి కొల్లేరు సరస్సుకు వచ్చి మళ్ళీ తిరిగి వెళతాయి. వాటి దారి ఎలా తెలుసు?
పర్ఫెక్ట్గా వెళతాయి, ఎక్కడ దారి తప్పిపో. అలా పావురాలు వెళతాయి, ఇలా ఎన్నో పక్షులు వెళతాయి. మరి వాటికి ఎలా తెలుసు? ఆ జ్ఞానం వాటికి ఉంది. జ్ఞానం నీకు ఒక్కడికే ఉంది అనుకున్నావు, పోతే ఇందాక చెప్పాడు ప్రతి దానికి ఒక జ్ఞానం ఉంది. ఆఖరికి విత్తనానికి కూడా ఉంది, ఎట్లా మలవాలో, ఎట్లా పోరాడాలో, ఎట్లా చెట్టుగా మారాలో, ఎట్లా తనను తాను సంరక్షించుకోవాలో, ప్రతి దానికి దాని విధానం ఆ జ్ఞానంలో ఇమిడి ఉంది. కాబట్టి ఈ సర్వత్ర చరాచర జగత్తంతా వ్యాపించింది ఆ జ్ఞానం ఒక్కటే. ఆ జ్ఞానం బ్రహ్మ. ఇప్పుడు బ్రహ్మము లేని చోటు చూపెట్టి చూద్దాం. లేదుగా. ఒక ఆవ కిందలో కూడా బ్రహ్మం ఉన్నది. ఎందుకని? మొలకెత్తుగా. ఆ రావి చెట్టు చూడండి మీరు, పోదండి త్వరగా. చిన్న పక్షులు ఏవో రెట్టలు వేస్తాయి, అందులో ఆ రావి గింజలు ఉంటాయి. అది గోడ సందులో పడుతుంది చూడండి, లేకపోతే రాళ్ల సందులో పొగుల్లో పడుతుంది. ఆ చిన్న రాళ్ల సందులో ఒక చుక్క నీళ్లు వర్షం పడితే ఆ దానికి పట్టుకుని మొలకెట్టేస్తుంది. అది ఎంత బలమైందయ్యా అంటే మీకు పైన మీకు ఎక్కడైనా కానీ స్లాబ్ మూలలు ఉంటాయి కదా, ప్లాస్టింగ్లో పొగులు వస్తుంది ఎక్కడన్నా, అక్కడ పడుతుందండి అది వెళ్ళి ఆ రావి విత్తనం అక్కడ మొలుస్తుందండి. అది ఎంత పెద్దదైపోతుందంటే స్లాబ్ కూలిపోదు. దాని బలానికి స్లాబే కూలిపోదు, ఇల్లే కూలిపోదు. మరి దాంట్లో జ్ఞానం లేకపోవడం ఏమిటి, సామర్థ్యం లేకపోవడం ఏమిటి? అయ్యో. అందుకని ఆ అశ్వత్థ వృక్షాన్ని మానవ యొక్క సంసార వృక్షంగా చెప్తాను. దానికి ఎంత బలం ఉందయ్యా, నువ్వు ఎంతటి వాడివైనా కానీ నిన్ను పడేసి. కాబట్టి మన దగ్గర ఎంత బలం ఉండాలయ్యా? అనాదిగా పాతుకుపోయినటువంటి అశ్వత్థ వృక్షం, ఆ మర్రి వృక్షం, ఆ రావి వృక్షం ఎట్లా ఉన్నాయో, ఆవగింజంత గింజలే రావి వృక్షానికి గిన్ను మర్రి వృక్షానికి. కానీ ఎంత పెద్దవైపోయినాయి అంటే అడయారు మర్రి వృక్షం ఉంటుందండి, ఓ కిలోమీటర్లు వ్యాపించిపోయాడు. అది ఏది చెట్టో, ఏది ఓడో, ఏది మొదలో, ఏది కాదో తెలియదు. అలా వ్యాపించిపోయే లక్షణం కలిగి ఉంటాయి. మరి ఎంత మాట దాని విత్తనం ఎంత ఉంటుందంటే ఆవగింజంతే ఉంటుంది. అవే మనలో మోక్ష సాధనకి అడ్డు వచ్చేటటువంటి అహంకారం ఎంత ఉన్నాయా అంటే ఆ రావి కింద ఉంటుందంట, మర్రి కింద ఉంటుందట. అంతే. నిజానికి మనలో ఉన్న అహంకారం, నేననే అహంకారం యొక్క బలం ఎంతయ్యా? ఆ రావి కింద, ఆ మర్రి కింద అంత. కానీ పెంచి పోషించేటప్పటికి ఎంత తయారైంది? అడయారు మర్రి చెట్టు అంత తయారైంది. ఇప్పుడు అందులో మనం అంతా అల్లుగుపోయాం. పొద్దున చెప్పాగా బీరకాయ పీచులు అల్లుగుపోయాం అంతే. సాలెగూడుని చూడండి మీరు, ఎక్కడి నుంచి మొదలుపెట్టిందో చెప్పండి చూద్దాం. సాలెగూడు అల్లుతుందా లేదా? అల్లిన తర్వాత పూర్తిగా అల్లేసి అందులో ఉంటుందండి. ఎక్కడి నుంచి మొదలుపెట్టిందో చెప్పు చూద్దాం. చెప్పలేదుగా. ఎందుకని? అట్లా మొదలు చివర తెలియకుండా అల్లేస్తుందండి అది. మనం కూడా ఎలా అల్లుకుపోయామయ్యా అంటే జీవుడుగా ఏది మొదలో ఏది చివరో తెలియకుండా అల్లుకుపోయాం. మనం అల్లుకున్న సాలెగూడే మనకి బంధంగా పరిణమించింది. అదే మోక్షానికి అడ్డం వస్తుంది, వేరే ఇంకేమీ అడ్డం రావడం లేదు. అంటే కాబట్టి మానవుడు ఎప్పుడూ కూడా నిత్య వస్తువైనటువంటి బ్రహ్మమును మాత్రమే ఆశ్రయించాలి, సత్యమైనటువంటి బ్రహ్మమును మాత్రమే ఆశ్రయించాలి. ఆ మోక్ష సాధన ఆచరిస్తే తప్ప మానవ జన్మ సద్వినియోగపడదు. కాబట్టి ఆ మోక్ష సాధన గురించి ఈ పూట కాసేపు చెప్పుకుని రేపటి నుంచి తుర్యాతీతోపనిషత్తులకు ప్రవేశిస్తాం. అంటే ఈ రెండు ప్రియాంబులు అనమాట. అంటే సాధన గురించి చెప్పాలి అంటే ధ్యానము ధ్యేయము ధ్యాత, జ్ఞానము జ్ఞేయము జ్ఞాత. అద్వైత నిర్ణయం తెలిస్తే తప్ప మనం దాని జోలికి వెళ్ళలేం. అలాగే మానవ జన్మ యొక్క ఔన్నత్యం, మోక్ష సాధన యొక్క ఔన్నత్యం. ఎందుకంటే మనం పొద్దున్న లేచిన దగ్గర రాత్రి నిద్రపోయే లోపల అన్నీ ఇంపార్టెంటే. మనం ఏది ఇంపార్టెంట్ కాదయా? అన్నీ ఇంపార్టెంటే. ఏది చేయకపోతే నడుస్తుందండి? అటు పాల ప్యాకెట్ లోపలైపోతే నడుస్తుందా? పాలు కాయకపోతే నడుస్తుందా? కాచిన తోడు పెట్టకపోతే నడుస్తుందా? తోడు పెట్టేది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టకపోతే నడుస్తుందా? మన మనసు ఎప్పుడు ఇలా దాని చుట్టూ తిరుగుతుందండి. ఇట్లా తిరుగుతూనే ఉంటుందండి అంతే, వేరే దాని పని పాట లేదు. కూరగాయలు తరిగితే మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టావా లేదా? ఇలా ఏదో ఒకటి. దీన్ని ఏమంటారంటే లింగరింగ్ మైండ్ అంటారు. ఏంటండి? చింతా వ్యాకులత కలిగినటువంటి మనస్సు. రెండు లక్షణాలు, చింత వ్యాకులత. అదేమైపోయిందో ఇదేమైపోయింది, అదేమైపోయింది వాడేమైపోయాడు వీడేమైపోయాడు. ఇది చింత. దీనివల్ల వచ్చే లక్షణం ఏంటి? వ్యాకులత, డిస్టర్బెన్స్. అర్థమైందండి? ఒకవేళ ఈవిడికి లేవలేని వయసు వచ్చిందనుకో, ఇంకా మిగిలిన వాళ్ళు 100 రూపాయలు అయిపోయినట్టు. ఎందుకని ఆ పనులని వాళ్ళకి చెప్తుంది. ఇక గొడవ అయిపోయింది. ఇక ఆవిడ చెప్పినట్టు పని చేయాలంటే పెద్ద సమస్య వచ్చేస్తుంది. ఇది అందరిళ్లలో మీకు ముఖ్యంగా ఆడవాళ్ళకి
ఈ చింత వ్యాకులత బలంగా ఉంటాయి, మగవాళ్ళ కొద్దిగా తక్కువ ఉంటాయి. అందువలననే ఒక రకంగా మోక్ష సాధనకి పురుషుడు అధికారి అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి 2 లక్షణాలు తక్కువ ఉంటాయి, చింత వ్యాకులత తక్కువ ఉంటాయి, అర్థమైందండి. కానీ వాళ్ళకు 2 లక్షణాలు ఎక్కువ ఉంటాయి, కర్త భోక్త. ఈ 2 పురుషుడికి బలంగా ఉంటాయి, మీకు తక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు సాధారణంగా వాళ్ళ మీద తోసేస్తూ ఉంటారు. ఏమైనా ఉన్నాయనుకోండి, వాడి ఇంటి యజమాని కదా, నాన్నగారు అనుకోండి, మీకు ఆశ్రయం చిన్నప్పుడు ఎవరు? తండ్రి. అప్పుడేం చేస్తారు అని వాళ్ళేమన్నా నాన్నగారి మీద తోసేస్తారు. తర్వాత పెద్ద అయ్యావు, పెళ్లి చేసుకున్నావు, అప్పుడు భర్త మీద తోసేస్తారు. తర్వాత చివరికి పిల్లల దగ్గర ఉంటావు కదా, ఆఖరి ఆశ్రయం, భర్త వెళ్ళిపోయాడు ఒకవేళ, పిల్లల దగ్గర వాడి మీద తోసేస్తారు. పెద్దవాడి మీద చిన్నవాడి మీద ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ మీద తోసేస్తారు. అలా అవకాశం ఉందన్నమాట. అంటే సాధారణంగా మనస్తత్వంలోనే ఉండదు అది. మీరు ఎంత లీడర్ అయినా కూడా అలా తోసేస్తారు, అంతే. అదంతే, అదేంటంటే అది అంతే స్వభావం. కాబట్టి వాళ్ళకేమో కర్తాభోక్త బలంగా ఉంటాయి, మీకేమో చింతా వ్యాకులత బలంగా ఉంటాయి. ఎంతైన విషయం ఏమిటంటే మీరు చింతా వ్యాకులతో వాళ్ళని జరగొడుతున్నారు, కర్తాభోక్తతో వాళ్ళు మిమ్మల్ని జరగొడుతున్నారు. ఒకరినొకరు జరగొడుతున్నారంటే ఈ చింతా వ్యాకులత మీ దగ్గరతో ఆగిపోదు. మీరు ఎవరికి షేర్ చేస్తారు? వాడు బాగానే ఉన్నవాడు కాస్త ఈ చింతా వ్యాకులత పుచ్చుకుని వాడు చెడిపోతాడు. వాడేం చేస్తాడు? వాడి కర్తాభోక్త ఎవరికో షేర్ చేయాలి కదా, ఎవరికి షేర్ చేయాలి? మరి నీకు షేర్ చేస్తాడు. నువ్వేమైపోయావు? వాడి విషయాన్ని ఈవిడ పుచ్చుకుంది, ఈవిడ విషయాన్ని వాడు పుచ్చుకుంది, వ్యవసాయం అయిపోయారు, ఇద్దరు చెడుతుంది. ఇది గృహస్థాశ్రమంలో జరిగేటటువంటి పెద్ద సమస్య. ఈ షేరింగ్ కేరింగ్లో అసలు ఎందుకు పెట్టామని? ఆయనకున్న జ్ఞానాన్ని నిన్ను నేర్చుకోమన్నాం, నీకున్న జ్ఞానాన్ని ఆయనకి నేర్పమన్నాం. ఎప్పుడెప్పుడైతే ఆయన కర్తాభోక్త అవుతాడో నేనేం చేయమన్నావు? ఆయన ఒకసారి అక్షతలు చేతిలో పట్టుకొని నీళ్లు పోస్తాను చేతిలో. ఎందుకు? సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు, పరమేశ్వరార్పణమస్తు, పరబ్రహ్మార్పణమస్తు అని వదిలించడానికి పెట్టాను నిన్ను. నేను అన్నీ చేశాడు కర్తాభోక్తగా. చివరికి ఏం చేశాను? నిన్ను పిలిచాం, నువ్వు రావమ్మా, ఆ చేతిలో మంచి అక్షతలు పట్టుకోయా, నీళ్ళు పోయి. ఇప్పటివరకు ఆయన ఏదో చేశానండి, ఏం చేయలేదని చెప్పమ్మా తల్లి, నువ్వేం చేయలేదు, నా అహంకర్త అని గుర్తు చేయవమ్మా అని నిన్ను పక్కన సాక్షిగా కూర్చోబెట్టాం. చూడండి, మీరు వాళ్ళు చేస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు. మీరు చేసేటప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు. మీరు కావాలంటే చూసుకోండి. మీరేదో వ్రతాలు నోములు గోలా గట్రా అంతా పడతావమ్మా, వాడేం చేశాడు? చూసుకోండి. ఎందుకని? ఒకడు చేయాలి, ఒకడు సాక్షిగా చూడాలి. సాక్షిగా చూసేవాడికి జ్ఞానం ఉంటుంది. వాడు చూసేవాడు చెప్పినట్టు చెయ్యాలి, అంతే. చేసేవాడు చెప్పినట్టు చూడాలి, అంటే తప్పది. పెద్ద ప్రమాదం వచ్చేస్తుంది. దానండి వీడు వాడిని శాసించకూడదు. కానీ సాధారణంగా రోజువారీ జీవితంలో ఏమైపోతుంది? రివర్స్. ఆవిడ చెప్పినట్టు వీడు వెంటమో, వీడు చెప్పినట్టు ఆవిడ వెంటమో, లేకపోతే ఇద్దరు ఎవరి మాట వెనకపోవడమో, లేకపోతే మూడో వ్యక్తి వచ్చి వీళ్ళని సమర్థించడము. ఇది ఇంకా మరీ పెద్ద సమస్య, అర్థమైందండి. కాబట్టి మానవుడిలో ఈ 4 దోషాలు ఉంటాయి. ఏమిటంటే మీ మోక్షానికి అడ్డం వచ్చేవి? కర్తృత్వం, భోక్తృత్వం, చింత, వ్యాకులం. ఈ 4ంటికి కలిపి ఒక కామన్ నేమ్, సర్వనామం, దాని పేరు బంధం. బంధం అంటే ఏమిటండి అని మిమ్మల్ని అడిగారు. ఏం చెప్తారు బంధం అంటే? నిర్వచనం తెలిసి ఉండాలి. శాస్త్రం ఎందుకు బాగా తెలిసి ఉండాలి అంటే తెలుస్తుంది. ఏది దోసకాయో ఏది నిమ్మకాయో తెలుసు. 2 పచ్చగానే ఉన్నాయి కదా, దోసకాయ నిమ్మకాయ ఒకటేనంటే ఎలాగా? స్వభావ భేదం ఉంది, వినియోగ భేదం ఉంది, ప్రయోజన భేదం ఉంది, అవునా కదా? పదార్థ భేదం ఉంది అక్కడ. కాబట్టి చాలా జాగ్రత్తగా బంధం అనగా ఏమి? అందుకని శంకర భగవత్పాదులు ఎవరికైనా ఏం చెప్తారంటే, నాయన నువ్వు కర్మయోగమైన జ్ఞానయోగమైన విచారించి కర్మ చెయ్యి, నష్టం రాదు, తప్పు రాదు. మీరు ఏదైనా ఆచరించాలండి, ముందు ఆలోచించాలా, అయిపోయినాక ఆలోచించాలా? ముందు ఆలోచించాలి. కానీ మనం ఏం చేస్తాం? అప్పుడేమైపోయింది, సరి చేసుకోవడానికి వీల్లేదు. కాబట్టి విచారణ అనే పని ఎప్పుడు ఎక్కడ ఉండాలి? ముందు ఉండాలి. ఆలోచన స్థితిలో ఉండగానే విచారణను పెట్టాలి, దాన్ని అక్కడే జల్లెడ పట్టాలి. దాంట్లో ఈ 4 దోషాలను తీసేయాలి. ఆలోచన స్థితిలోనే కర్తని, భోక్తని, వ్యాకులతని, చింతని తీసేయాలి. అప్పుడేం మిగిలింది? జ్ఞానమే మిగిలింది. చూడండి, అది కర్మే అయినా కూడా జ్ఞానయోగంతో కర్మ చేసాడు. యోగం అంటే కలవడం. ఎప్పుడైతే ఈ 4ంటిని వేరు చేసేసామో అప్పుడు నీకేం మిగిలింది? సాక్షి మిగిలేదు. సాక్షిగా ఉండి కర్మ చేసావండి, అప్పుడేమైంది?
యోగాత్ కర్మ సుకౌశలం. జ్ఞాన దృష్టితో కర్మ చేసేవు, అప్పుడు ఏమైనది? అది కర్మయోగం అయింది. జ్ఞాన దృష్టితో కర్మయోగం, సాక్షిగా ఉన్న కర్మను ఆచరించడమే కర్మయోగం అంటే. ఆ సాక్ష్యత్వం అనే తెలివి జ్ఞానం నిలబడి లేదనుకోండి, ఎంతటి పనైనా కూడా మీకు భ్రష్టత్వానికి దారితీస్తుంది. భ్రష్టత్వం 4 స్థాయిల్లో ఉంటుంది. కర్మ భ్రష్టత్వం, ధర్మ భ్రష్టత్వం, యోగ భ్రష్టత్వం, జ్ఞాన భ్రష్టత్వం. ఈ 4 దేనివల్ల కలిగినాయట? బంధం వల్ల కలిగినాయి. ఈ 4టిని మీరు మెయింటైన్ చేస్తే ఓ 4 ఫలితాలు వస్తాయి. ఏమిటా 4? కర్తృత్వ, భోక్తృత్వ, చింత, వ్యాపకం. ఈ 4టిని కనుక మీరు ఒప్పుకుని ఆ బంధానికి లోబడి జీవించారనుకోండి, ఈ 4 ఫలితాలను ఇస్తాయి. ఏమిటవి? కర్మభ్రష్టత్వం, ధర్మభ్రష్టత్వం, యోగ భ్రష్టత్వం, జ్ఞాన భ్రష్టత్వం. మరి మానవ జన్మలో ఇవన్నీ మన అనుభవంలో ఉన్నాయా లేదు? ఏవైనా ఏ జీవితాన్నైనా పరిశీలించండి. కాబట్టి బంధమనగా ఏమి అనే విచారణ చెయ్యకుండా మీరు ఆత్మజ్ఞానాన్ని పొందలేదు అని శంకర భగవత్పాదాచార్యులు బ్రహ్మసూత్ర భాష్యాన్ని రాసేటప్పుడు అనేక ప్రకరణ గ్రంథాల్లో కూడా సూటిగా మానవుడికి ఒక ప్రశ్న వేశారన్నమాట. ఆయన అడిగారు, నాకు ఉపదేశం ఇవ్వండి. నేను ఉపదేశ సాహస్యం చదవమని ఎందుకు చెప్పానంటే 1000 రకాల ఉపదేశాలు చెప్పాడు అందులో. 1 కాదు 2 కాదు. ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పదనానికి ఏంటో మనం ఏదో 2 సార్లు చెప్తే అయిపోతుంది, 5 సార్లు చెప్తే అయిపోతుంది, ముసిగే చెవిలో చెప్తే అయిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ 1000 ఉపదేశాలు కలిపి ఒక గ్రంథంలో రాశారండి ఆయన, ఉపదేశ సాహస్యం అంటే. అందులో మొట్టమొదటి అంశంలోనే చెప్తాడు, ఎవరైనా వచ్చి నాకు ఉపదేశం కావాలి అంటే ఉపదేశం ఇచ్చేవాడు గురువు కాదు. తేల్చేసి సాధారణంగా మరి కోరకుండా ఎవరైనా ఉపదేశం ఇస్తారా? ఆశ్రయించకుండా ఇస్తారా? ఇవ్వరు కదా. అలా ఇవ్వకూడదు అంటున్నాడు. ఎందుకని? అసలు వాడికి ఉపదేశం ఎందుకనే తెలియాలి కదా. నువ్వేదో ఒక కత్తి అడిగేవండి, ఆ కత్తి ఎందుకు నీకు? ఆ కత్తి యొక్క ప్రయోజనం, నైపుణ్యం, వాడికి శిక్షణ లేకుండా వాడికి ఆ ఉపదేశం ఇచ్చి పంపించేసేవండి. అది వాడి మీదే ప్రయోగించుకుంటాడో ఇతరుల మీద ప్రయోగిస్తాడో ప్రమాదం కదా. మరి మంత్రం అనేది కత్తి లాంటి. అది ప్రయోగోపసంహారాలు తెలియలేదు, నియమాలు తెలియలేదు, విధి విధానాన్ని నీ జీవితాన్ని మార్చలేదు, సరి అయిన పద్ధతికి నేను తీసుకురాలేదు. తీసుకురాకుండా కత్తిచ్చామనుకోండి, 3 ఏళ్ల పిల్లాడికి కత్తిస్తే ఏమి చేస్తాడో అంతేనా కదా. వాళ్ళ మీద కూరం తరుగుతుండదండి. చూడండి మీరు పిల్లలు ఎక్కడ మన వాడి ఆ పిల్లలు కూడా ఉత్సాహం, నేను కూడా దొరుకుతానట్టు. వాడు చెయ్యే కూర్చుంటాడో వంకాయ దొరుకుతాడో తెలియదు. ఎందుకని? అంతే ఉంది జ్ఞానం అది. అలాగే కోరితే ఉపదేశం ఇచ్చేటటువంటి గురువులు కాదు. ఏం చేయాలట? దానికి ఒక నియమం చెప్పారు. 1 సంవత్సరం పాటు గురువుని పరిశీలించాలి. 1 ఇయర్ ప్రత్యక్షంగా గురువుని పరిశీలించాలి. గురువు వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వాలి. ఎందుకనిట? ఒక శాస్త్రం మీ చేతికి ఇచ్చాం. ఆ శాస్త్రంలో ఎన్నో ఉత్తమ లక్షణాలు ఏకరూపడుతుంది. ఆ ఉత్తమ లక్షణాలకి ప్రత్యక్ష నిదర్శనం ఎవరయ్యా? గురువే, ఆచార్యుడే. కాబట్టి శాస్త్రంలో వాడు చదివి ఏదైతే ఉత్తమమైన లక్షణాలు ఏకరూరు పెట్టి రాసుకున్నాడో ఆ లక్షణాలన్నీ గురువులో గుర్తించడానికి సంవత్సర కాలం పడుతుంది. అందుకని సంవత్సర కాలం సమయాన్ని ఇవ్వాలి. ఆ సంవత్సర కాలంలో గురువు శిష్యుని బాగా గమనించాలి. ఏ ఉపదేశం ఇస్తే వీడు బాగుపడతాడు, ఏ మార్గంలో ప్రవేశపెడితే వీడు బాగుపడతాడు, కర్మ మార్గమా, భక్తి మార్గమా, యోగ మార్గమా, జ్ఞాన మార్గమా, ఏ అధిష్టాన దేవత బలంగా ఉన్నది, ఏ సంస్కారం బలంగా ఉంది, ఏ బలహీనతలు బలంగా ఉన్నాయి, ఏ గుణాలు బలంగా ఉన్నాయి, ఇలా అంతా విచారణ చెయ్యాలి. అంతరంగంలో నువ్వు ఎలా ఉన్నావో చూడాలి. నీ మాలిన్యం ఎంత బలంగా ఉందో చూడాలి. మీరు బట్టలు ఉతికేటప్పుడు ఏం చేస్తారు? అన్ని బట్టల్ని ఒకే రకంగా ఉతుకుతారా? ఆ బట్టలు వాడిన ప్రయోజనాన్ని బట్టి, వాటికైన మరకలను బట్టి, అవి ఉతికితే వేరేవి పాడవుతాయో లేదో అనే దాన్ని బట్టి ఉతుకుతారు. అంతేనా కాదా? అలా చూసుకోకుండా అన్నీ కలిపి వేసేసామండి, ఏమైపోతుంది? అవి ఏ రంగులో వస్తాయో బయటికి ఎవరికి తెలియదు. వచ్చినాక చూసుకుని ఆనందించడమే, సంతోషించడమే. ఒకప్పుడు ఈస్ట్మన్ కలర్, మల్టీ కలర్లో కూడా రావచ్చు. ఎందుకని? అన్ని కలర్లు అందులో బయటకు వస్తాయి. అది సరాసరి తెల్ల బట్టలని అంటుకుండేది, రంగు బట్టలను అంటుకో చూడండి మీరు కావాల్సి వస్తుంది. వాటికి ఎలా తెలుసు మరి? అన్నీ కలిపి ఉతికినప్పుడు అది రంగు బట్టలు అంటుకుంటే ఏం ప్రమాదం లేదు, మీకు కనపడదు కూడా అసలు. కానీ మీకు కావాలంటే చూసుకోండి,
తెల్ల బట్టలు రంగు బట్టలు కలిపి ఉతికితే రంగు బట్టలు రంగు వచ్చి తెల్ల బట్టలకే అడుగు. అంత బాగా ఎలా ఉతికారమ్మా మీరేం నిర్దేశించారా? ఏం లేదు, మీరు చూసుకోవడం కావాల్సి వస్తుంది. మీ ప్రమేయం ఏమీ లేదు అందులో. అన్ని కలిపి వాషింగ్ మిషన్లో ఎత్తేసి స్విచ్ను కూరుకుంటారు. బయటకు వచ్చేటప్పటికి అన్ని రంగులు తెల్ల బట్టలు కంటే మిగిలిన వాటికి అంటలేదా? అంటేనే కానీ కనబడ్డాలి. అంట లేదని కాదు, మిషన్కి ఏం తెలివి లేదని అంటేనే వాటికి కూడా, కానీ ఆ రంగుల్లో కలిసిపోయి కనబడతాడు. కాబట్టి మనం కూడా రోజువారీ జీవితంలో అనేక రకాల మల విక్షేప ఆవరణ దోషాలతో త్రిదోషములతో బంధముతో కూడుకొని కర్తృత్వ భోక్తృత్వ చింతా వ్యాకులతలతో జీవిస్తూ బంధం చేత బాధపడుతూ బాధించబడుతూ ప్రభావితమవుతూ జీవించిన వాడిని ఎందులో కలిసిపోతున్నాయి? రోజు రాత్రి నిద్రలోకి పోయేటప్పటికి గోవింద నారాయణ. ఈ బంధమంతా కలిసి రాత్రి నిద్రవుతుంది. పగల నుంచి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు చేసిన ఈ బంధంతో కూడుకున్నటువంటి ఆచరణ అంతా ఉందే. ఈ ఆచరణలో ఎవరు అలసిపోయారు? ఇప్పుడు ఎవడో వాడు అలసిపోయాడు, అంతేనా కదా? లేకపోతే నిద్ర ఎలా వస్తుంది మీకు? మీరు అలసిపోకపోతే నిద్రపోండి చూద్దాం. పోలేదు. మీరే కాదు, చిన్నపిల్లాడు కూడా నిద్రపోలేదు. మీకు కావాలంటే చూడండి. వాడు ఆడుకుని 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 అలసిపోతే పోయే నిద్ర వేరు. మీరు బలవంతంగా వాడిని దోలపాట పాడినంత ఎంత నిద్రపోతున్నా అరగంటకి లేచినే ఉంటాడు. 10 నిమిషాలు లేచి వాడు రాత్రి అంతా అలా లేచినే ఉంటాడు. లేచి 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 ఆ లేవడం ద్వారా అలసిపోయి తెల్లారుసామని నిద్రపోదు. మీరైనా అంతే. చూడండి, ఏదైనా కలత నిద్ర విషయం వచ్చి మీరు కలత నిద్ర వచ్చిందండి, ఎప్పుడు బాగా నిద్రపడుతుంటే ఆ బ్రహ్మ ముహూర్తంలో బ్రహ్మాండంగా నిద్రపడుతుంది, తిరుగులేదండి. ఎందుకని? బాగా అలసిపోయాడు. ఆ అలసిపోయినప్పుడు వచ్చేటటువంటి నిద్రలో విశ్రాంతి ఎలా వచ్చింది మరి ఇప్పుడు? అంటే ఈ బంధ కారణం చేత నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాననే కర్తాభోక్త ఆ లక్షణాల వల్ల అలసిపోయినటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడు తన స్వస్థానమైనటువంటి హృదయస్థానంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాడు. తన స్వరూపంలో కలిసిపోయాడు. కాకపోతే తాత్కాలికంగా అయ్యాడు. రోజు నిద్రలో అవుతున్నాడు కానీ తెలివి లేకుండా తాత్కాలికంగా అవుతుంది. అదే పనిని తెలివితో చేస్తే సమాజనిష్ట అవుతుంది. నీ హృదయస్థానంలో నీవు అదే ఎరుకతో జ్ఞానంతో తెలివితో సాధనతో కనుక చేసినట్లయితే అదే సమాజనిష్ట అవుతుంది. ఈ రోజు నిద్రలోంచి మేల్కొన్నట్లే ఆ సమాజనిష్టలోంచి మేల్కొంటే అది ఆత్మసాక్షాత్కార జ్ఞానం. అంతే, వేరే ఏం లేదు. రోజు ఇక్కడ నిద్రలో చేసేది తెలివి లేకుండా చేస్తున్నాం. ఈ తెలివి లేకుండా చేసేదాన్ని తెలివి ఉంచుకొని చెయ్యాలి. ఆ తెలివి నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడమే ధ్యానం. ఆ ధ్యానమే నిలబడితే సమాధి. అలాగే మేల్కొంటే సాక్షాత్కారం. ఇక మారడికి వాడికి ఇప్పుడు ఏమి లేవు. చింత లేదు, వ్యాకులత లేదు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. అప్పుడు అలసిపోయే ప్రసక్తి లేదు. చూడండి, నేను రాత్రి అయ్యే కొద్దీ ఉత్సాహంగా పాఠం చెబుతాను. రాత్రి గడిచే కొద్దీ మీరేమో నిరసించిపోతూ ఉంటారు. విని 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 మీకేమో బారోమీటర్ రీడింగ్ పడిపోతూ ఉంటుంది. నేను తెల్లారేదాకా చెప్పిన పాఠం ఉత్సాహంగానే చెప్తాను. ఎన్ని గంటలు చెప్పినా నాలాగే 8 గంటలు మాట్లాడి చూద్దాం మీరు అసలు. ఎందుకని? మీకు ఆ లోపల అసహజమైనటువంటి స్థితి లేదని. అది ఉంటే మీరు ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటారు, ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు, ఎప్పుడూ ఏమీ బంధం లేనే లేదు అసలు. అక్కడ లేని బంధం చేత నువ్వు బాధించబడ్డం ఏమిటి అసలు? లేని బంధం చేత నువ్వు భ్రాంతి చెందడం ఏమిటి? లేని బంధాన్ని నువ్వు ఒప్పుకోవడం ఏమిటి అసలు? లేని బంధం చేత ప్రభావితం అవడం ఏమిటి? అర్థం లేదు అందులో అసలు. అనేది నీకు ఎప్పుడు తెలుస్తున్నట? ఆత్మనిష్టలో మేలుకోగానే తెలిసిపోదు. ప్రతిరోజు మేలుకుంటున్నాం కదా మరి మనం. కానీ జీవభావంలో మేలుకుంటాం. అంటే దేహ తాదాత్మ్యత బుద్ధితో మేలుకోవడం, దేహాభిమానంతో మేలుకోవడం. అందువల్ల ఏమైపోయింది? మరలా మన బంధం మనతోనే వచ్చింది. గాఢ నిద్రలోనేమో లేదని ఇట్టు వచ్చింది, కానీ లేవగానే మళ్ళీ వచ్చింది. మనము మన చాట మన చీపిరి మళ్ళీ మనతోనే. మరి గాఢ నిద్రలో ఎక్కడికి పోయినాయి చాటా చీపిరి? ఉన్నాయా ఎవరికన్నా? రోజు మీరు ఉపయోగించే పనిముట్లే అక్కడ ఏమన్నా కనబడ్డాయా? అలాగే నీ శరీర ప్రాణ మనస్సులు కూడా గాఢ నిద్రలో పనిముట్లు నీలోకే పోయి ఎక్కడికి పోయినాయి? నీలోకే పోయినాయి. నువ్వే వాటికి ఆధారం. అవి నీ మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఆధేయం. ఈ ఆధేయములన్నీ ఎవరిలోకి పోయినాయి? నీలోకే పోయి. అలాగే ఈ బ్రహ్మాండం అంతా కూడా బ్రహ్మము మీద ఆధేయం. బ్రహ్మము ఆధారం. ఈ బ్రహ్మాండం అంతా ఎవరిలోకి పోతుంది? ఆ బ్రహ్మములోకే పోతుంది. ఎప్పుడు పోతుంది? ప్రతిరోజు పోతుంది. అది కూడా
ఇక్కడ ఎలా అయితే ప్రతిరోజు పోతుందో అక్కడ కూడా ప్రతిరోజు పోతుంది. ఆ కాలమానంలో ప్రతిరోజు పోతుంది, ఈ కాలమానంలో ప్రతిరోజు పోతుంది. ఎక్కడికైనా కాలమానం ఒకటే. ఈ దేశ కాలం లేవి, ఆ దేశ కాలం లేవు. మరి ఇప్పుడు ఎప్పుడు ఉన్నవాడెవడయ్యా? బ్రహ్మమే. వాడేం మారలేదు. నిద్ర వల్ల మార్పు లేదు వాడికి, మెలకు వల్ల మార్పు లేదు. అలాగే నువ్వు రోజు ఇక్కడ పోయే నిద్ర మెలకు వల్ల కూడా నీలో ఉన్నటువంటి స్వరూప జ్ఞానమైన బ్రహ్మమునకు ఏ మార్పు లేదు. కాబట్టి ఇందాకేం చెప్పాడు? ధ్యాత అంటే ఎవడు మారని సత్య వస్తువు వాడే బ్రహ్మము. ఏది కదిలేవి కదలకుండా నిలపడమే ధ్యానము. ఇంకా మూడో మాట ఏమిటి? ధ్యానము, ధ్యేయము, ధ్యాత. అంతేనా కదా? ధ్యాత అంటే ఏమిటి? ఎవరైతే స్వరూప జ్ఞానం కలిగిన వాడు ఉన్నాడో వాడే ధ్యాత. కాబట్టి ఇప్పుడు వాడికి మోక్షం ఎంత సులభమయ్యా? అలా ఉన్నాడండి. వాడికి ఇప్పుడు మోక్షం ఎంతసేపు? బంధం లేదు. మోక్షం అంటే ఏమిటయ్యా? బంధమే లేదని చెప్పడమే. అసలు బంధమే లేదురా బాబు అన్నవాడికి మోక్షం చాలా సులభం. చాలా బంధాలు ఉన్నాయండి బాబు నాకు అన్నాడు. అప్పుడేం చేయాలి? ఎన్ని తీయాలో మరి? దానికి ఒక ఉదాహరణ చెప్తాను. రామకృష్ణ బోధాంతుడు. ఇప్పుడు ఈ వస్త్రం ఉందండి. ఈ వస్త్రం అంటే ఏంటంటే దీర్ఘతంతు. దీనికి ఒక పేరుంది. ఏంటంటే అది దీర్ఘతంతు అంటే అర్థం ఏంటి? ఓ పోగు పట్టుకొని మొత్తం లాగామంట. అప్పుడు ఏమవుతుంది? వస్త్రం పోయింది. పెద్ద గుట్ట, దారపు గుట్ట వీడి. ఇంతేనా కాదా? ఇప్పుడు వస్త్రం ఎక్కడుందని అడిగాడు. వస్త్రం ఎక్కడుంది? ఏం లేదు. అదేంటి ఉంది కదా, అది వస్త్రం కాదురా బాబు, దీర్ఘతంతు. అంటే దీని మూల పదార్థం వైపు వెళ్ళామండి. ఇదేమో ప్రకటితం, వ్యక్తం అన్నమాట. దీని అవ్యక్త స్థితిలో ఏం కనబడుతుంది? దారం. దాని అవ్యక్త స్థితిలో ఏం కనబడింది? దాని అవ్యక్త స్థితిలో అంటే ప్రతిదానికి వ్యక్తావ్యక్తాలు ఉన్నాయా లేదా? ఆ వ్యక్తావ్యక్తాలకు ఆవలన్నదే బ్రహ్మ. అందుకని బ్రహ్మమునకు నిర్వచనం ఏం చెప్పాము? బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తాన్ మహత్ మహదోర్మహదహంకార మహదహంకారోదాకాశ ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నయోరాప ఆపయోర్పృథ్వీ పృథ్వీయోర్ఓషధి ఓషధయోరన్నం అన్నం యోర్జీవ. మన దాకా తెచ్చి పెట్టి ఈ చివర జీవుడు ఉన్నాడు, ఆ చివర బ్రహ్మము. కాబట్టి ఈ చివర వ్యక్తంగా జీవుడు ఉన్నాడు అని అంటున్నావు కదా. మరి ఆ అవ్యక్తం ఉందా లేదా? అది లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మూల పదార్థం, ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది మూలం, అదే అవ్యక్తం. దానికి సాక్షి ఎవడో వాడు బ్రహ్మ. అలాగే ఈ సాక్షిత్వ లక్షణాన్ని ఈ జీవుడి నుంచి ఆ బ్రహ్మము దాకా వెనక్కి పట్టుకెళ్ళేవాడు. అలా వెనక్కి పట్టుకెళ్తున్నాం కాబట్టి దాన్ని ఏమన్నాం? నివృత్తి మార్గం. తన మూలాన్ని తాను గుర్తెరగడమే నివృత్తి మార్గం. తన స్వరూపంలో తాను నిలిచి ఉండడమే నివృత్తి మార్గం. తాను కాని దాంట్లో కలిసిపోవడమే ప్రవృత్తి మార్గం. ప్రవృత్తి అంటే ఏంటి? తాను కాని దాంట్లో కలిసిపోతున్నాడు. ఎలాగా? ఎర్రచీర కట్టుకుని ఎర్రగా ఉన్నాడు. నీ ఎర్రచీర కట్టుకుంటే ఎర్రగా కట్టుకుంటావు. కట్టుకున్న దుస్తులను బట్టి నీ రంగు మారిపోతుందా? నీ స్వభావం మారిపోతుందా? నీ గుణం మారిపోతుందా? కాదు కదా. కానీ ప్రతిరోజు కూడా అద్దం మీద నిలబడాల్సిందే, ఆ సర్టిఫికేట్ పుచ్చుకోవాల్సిందే. ఎవరివ్వాలి? కర్తాభోక్త. కర్తాభోక్తగా ఇచ్చేది ఆ సర్టిఫికేట్. అద్దం మీద నిలబడితే ఇచ్చిన వాడు ఎవడు? ఎవడు అలంకారం చేసుకున్నాడో వాడు కర్త, ఎవడు బాగున్నాడు అనుకున్నాడో వాడు భోక్త. అమ్మో చెడిపోయిందని చింత, అయ్యయ్యో సరిగా రాలేదని వ్యాకులత. చూడండి, ఒక చిన్న అంశంలో 4 ఉన్నాయా లేవా? ఇలా ప్రతి దాంట్లో మీరు ఏ పనైనా చేయండి. మీరేదో వంట వండారండి, ఆ వంట వండితే మీరు తినరు, పక్కవాడి మీద ప్రయోగిస్తారు. ఎందుకని? వాడు బాగుంటే మనం తర్వాత తింటాం. ఇదేనా కదా? ఎందుకని? కర్తాభోక్త. నీకు తెలుసు ఆల్రెడీ. ఎలా వండావో, ఏం చేసావో, దాంట్లో ఏం వేసావో తెలుసా తెలీదా? నీకు తెలుసు. అది బాగుంటుందో బాగోదో అని టెస్ట్ మాత్రం వాడి మీద చేయాలి, పక్కవాడి మీద చేయాలి. చింత, వ్యాకులత. వాడు తిన్నాడండి, ఏమైపోయాడు. వాడు వచ్చి పడిపోయాడు. ఏమైపోయాడు? ఇప్పుడు ఈ పదార్థం తినడం వల్ల పడిపోయాడా, వేరే దాని వల్ల పడిపోయాడా? వ్యాకులత. ఇలా ప్రతిదానికి 4 లక్షణాలు చూసుకోవచ్చు. మీరు ఏదన్నా తీసుకోండి. కర్త, భక్త, చింత, వ్యాకులత, నో డౌట్. మీ శ్రీవారికి ₹1,00,00,000 ఏదో బహుమతి వచ్చిందండి. చింత ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? ఏదేమి నీకెందుకు వచ్చింది? బహుమతి ఎవరికి వచ్చింది? శ్రీవారికి.
వ్యాకులత ఎవరికి వచ్చి ఉండాలి? చింత ఎవరికి వచ్చి ఉండాలి? వారికి వచ్చి ఉండాలి. కానీ నీకు వ్యాకులత వచ్చింది, నేను చేస్తాను నీకెందుకు? అవునా కదా? ఎలా కలుగుతుంది మరి ఇది? మోక్ష సాధన చేస్తేనే ఇవి తొలుగుతాయి, లేకపోతే ఇది ఎప్పటికీ తొలగదు. నీ మూలమేదో నువ్వు అన్వేషిస్తే తప్ప, నివృత్తి మార్గాన్ని ఆశ్రయిస్తే తప్ప, ఇది ప్రవృత్తి మార్గంలో దీనికి పరిష్కారం లేదు. సరే సరే ఏమిటో చూద్దాం. ఇక్కడేం చెప్తారు? సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించడమే అని అనుకుంటారు. అందుకే అంటారు, పూజలు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది? వాడు పిల్లికి బెచ్చం పెట్టడు, ఫలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడు, వాడికి పూజ లేదు, పునస్కారం లేదు, ఇంకా వాడే మోక్షాన్ని పొందుతాడు. అంటే సదాచారం లేకుండా మోక్ష మార్గంలోకి రాలేం, నిలబడలేం, నిలబడలేం. ఎందుకని అవన్నీ అవసరమని చెప్తారు. అంటే మోక్షాన్ని కనుక పొందాలి అంటే పూజా పునస్కారాలు చెయ్యాలని, భక్తితో భగవంతుడిని కొలవాలని, జపతపాలు చేయాలని, దాన ధర్మాలు చేయాలని, ఇలా చేస్తేనే ముక్తిని అంటూ ఉంటాం కదా సామాన్యంగా. ఇదే ఈ పద్ధతిని ఏమంటారండి? ఇది సామాన్య పద్ధతి. కానీ ఇది సరాసరి మార్గం కాదు, ఇది కర్మయోగం. ఎంత కర్మయోగంలో భాగం. మరి ఇక్కడ శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారు స్పష్టంగా? ఆయన అద్వైతం, జ్ఞాన మార్గం, శాస్త్రాల గురించి బాగా ఉపన్యాసాలు ఇచ్చిన నిర్వాణ షట్కం. నిర్వాణ షట్కంలో ఏం చెప్పాడు? పోనీ దశకం, ఏది పట్టుకున్నా ఒకటే. అందులో ఏం చెప్పాడు? నాయనా నువ్వు షట్శాస్త్ర పారంగతుడు అయినా సరే, చతుర్వేద పారంగతుడు అయినా సరే, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా సరే, ఉపన్యాసాలతో మోక్షం దేవుడు అద్వైత సిద్ధి కలుగుతుంది. మాకు అద్వైత సిద్ధి వస్తుందంటో రాదట, ఎన్ని గంటలు చెప్తున్నాం కదా, వస్తుందంటో రాదట. వచ్చిన వాడే చెప్పాలని, సిద్ధించిన వాడే చెప్పాలి. చెబితే సిద్ధించదు. చెప్పడం వలన, చెప్పడం అంటే కర్మ కదా, ఉపన్యాసాలు ఇవ్వడం అంటే కర్మ. కర్మ ఫలంగా మోక్షం రాదు. అర్థమేనండి? కర్మ ఫలితంగా సుఖ దుఃఖాలు వస్తాయే తప్ప కర్మ ఫలితంగా మోక్షం రాదు అని చెప్తున్నారు. కాబట్టి పుణ్యకార్యాలు ఎన్ని చేసినా, దేవతలను ఎంతగా పూజించినా ముక్తి రాదు, మోక్షం రాదు. 100 మంది బ్రహ్మల కాలం. ఎవరు చెప్పారండి ఈ మాట? బృహస్పతి గారిని అడిగాడు, దేవేంద్రుడు అడిగాడు. వేదం నేర్చుకున్న తర్వాత నేను 2 ప్రశ్నలు వేసాడు ఆయన. ఏమండి, నేను వేదంలో ఎంత భాగం నేర్చుకున్నాను, నేను 90% పూర్తి అయిపోయినాను అనుకుంటున్నాను, మీరేమంటారు గురువు గారు అని అడిగాడు. మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, నాకు వెంటనే చదువు పూర్తి అయిపోయింది కదా, వేదం వచ్చేసింది కదా, మోక్షం వచ్చేస్తుంది. దేవేంద్రుడు అడిగాడు ప్రశ్న. అడిగితే ఆయన ఈ సమాధానం చెప్పాడు. ఏమిటంటే అది 100 మంది బ్రహ్మల కాలం అంటే కోటాను కోట్ల జన్మలు ఇలా చేసినప్పటికీ కూడా రాదు అని దేవేంద్రుడికి చెప్పాడు. ఎందుకని? చేశానంటున్నావుగా, ఏదైనా చేశాననగానే ఎవరున్నారు ఇప్పుడు అక్కడ? కర్త భక్త. వాడి వెంట ఏమొచ్చేసింది? చింత వ్యాకులత. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నాయన నువ్వు వేద రాశంతా చదివేశాను అనుకున్నావు కదా, ఆ కొండ ఎంత ఉంది అన్న? అబ్బో చాలా పెద్దదండి అన్నాడు. ఆ పక్కనే గులకరాయి ఉంది కదా, అదెంత అన్నట్టు. అదంతా అబ్బో చాలా చిన్నదండి. నువ్వు చదివింది కూడా అలాగే ఉందన్నాడు. అంతే. కాబట్టి అద్వైత సిద్ధి కలగాలి అంటే అలా నామరూపాత్మకమైన ప్రమాణాలతో వెలుగాదు. మరి ఎలా వస్తుంది? వెంటనే మన లోపల ఉన్న జీవుడు ఊరుకుంటాడు. రాదంటే వెళ్ళిపోయే బ్యాచ్ కాదు ఇది, ఏమైనా సరే తేల్చుకునే బ్యాచ్ అటో ఇటో. కాబట్టి మరి ఎలా వస్తుంది? ఆత్మైక్య బోధేనా, కేవలం ఆత్మజ్ఞానం చేత మాత్రమే ముక్తి మోక్షం కలుగుతుంది. అన్యం చేత లభించదు. నేను ఆత్మను అని అనుభవరీత్యా గ్రహిస్తే తప్ప ముక్తి. ఏమండి, మీరు 680 పేజీలో 380 ఎపిసోడ్లో ఆత్మబోధ చెప్పారు కదా 6 నెలల పాటు. మేము ప్రతిదీ వినేసాం కదా, మరి మాకు ముక్తి మోక్షం వచ్చేసి ఉండాలి కదా. కాదు, మీరు విన్న వాళ్ళందరూ ఏమనుకుని విన్నారు? నేను 380 ఎపిసోడ్లు విన్నాను తెలుసా. వింటానంగానే ఎక్కడికి వచ్చేసింది? కర్మేంద్రియానికి వచ్చామా? జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు వచ్చామా లేదా? అప్పుడు దాంతోపాటు ఎవరు వచ్చేసారు? నేను అయిపోయింది, కర్త భక్త వచ్చేసింది. ఇంకేమైపోయింది? ఎవరంటే ఆయన పాపం కాకిలాగా అరుస్తూనే ఉన్నాడు, 380 ఎపిసోడ్లు అరుస్తూనే ఉన్నాడు. కానీ విన్నాం కానీ ఏమీ కలగలేదండి బాబు. చింత వ్యాధులు, ఫలితం రాలేదని చింత, ఎప్పటికీ కలగడం లేదని వ్యాకులత.
ప్రయత్నం బాగా చేస్తున్నామండి బాబు. ఆయన ఏదో సంధ్యా సాధన చేయమన్నాడు, ప్రాణాయామం చేయమన్నాడు, పాఠాలు చదువుకోమన్నాడు, పుస్తకాలు చదవమన్నాడు, రాత్రింపగళ్ళు ఆ దాని గురించి ఆలోచించమన్నాడు. ఏమిటి ఆయన చెప్పినవన్నీ చేశాం, కానీ ఆయన చెప్పిన ఫలితం మాత్రం రాలేదు. చింత వ్యాకులత. మరి ఇప్పుడు బంధం ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టే, అయిపోయింది. చేయడం అంటే మరి వచ్చేసింది అక్కడ. చేత అంటే ఎదులోకి వచ్చేసావు, కర్మ జరగాలి. శ్వాస తీసుకుని విడిచిపెట్టడం ఎంత సహజంగా జరుగుతుందో, శ్వాస తీసుకుని విడిచిపెట్టడం చేస్తున్నావా, జరుగుతుందా? అలా జరగాలి సాధన. శ్వాసతో సమంగా జరగాలి ఏం జరిగినా. అది జరిగినప్పుడు ఏమైపోయింది? కర్తాభక్తి అయింది. మనలో ఎవరైనా నేను గాలి తీసుకుని విడిచిపెడతాను, నేను కర్తాభక్త అని అనుకుంటున్నాడా? అనుకుంటే ఆటోమేటిక్గా ఐసీలో ఉంటాం. ఐసీలో వాళ్ళు లెక్కేస్తాం, నిమిషానికి ఎన్ని శ్వాసాలు తీసుకుంటానని లెక్కేస్తాం. మా అబ్బాయి నాకు వాచ్ పెట్టి ఆ వాచ్ అది కూడా లెక్కేస్తాం. రెస్పిరేషన్స్ ఎన్ని తీసుకున్నావు, తక్కువ తీసుకున్నాడు, ఎక్కువ మాటిమాటికి అలర్టిస్తాడు. ఇవాళ నువ్వు తక్కువ తీసుకున్నావు వాడు, ఇవాళ 10 తీసుకున్నావు, ఇవాళ 8 తీసుకున్నావు, ఇవాళని హార్ట్ ఫంక్షన్ తగ్గిపోయింది, ఇవాళని లంగ్ ఫంక్షన్ తగ్గిపోయింది, ఇలాగా చెప్తూ ఉండదు. అది మెషిన్ దాని పని చేస్తుంది. మనం ఎప్పుడో కొంభాగ యాగంలోనే ఉన్నాం అనుకోండి, మరి అది పనిచేయదు కదా. దానికి తెలుసు, దానికోసం మనం వదిలేస్తామే. కాబట్టి బంధమోక్షాలు మెషిన్గా మనకా ఇప్పుడు ఓకే. శరీరానికి బంధమోక్షాలు లేవు, బంధం లేదు, మోక్షం లేదు దానికి. ఎందుకని? జడం కదా, అది మెషిన్ కదా. శరీరానికి బంధమోక్షాలు అనుకుంటున్నావు, శరీరానికి బంధం లేదు, మోక్షం లేదు, దానికి తెలివే లేదు. నీ చేరిక వల్లనే దానికి ఏమైనా సరే, నువ్వు లేకపోతే అదంతా ఒట్టిదే. కాబట్టి ఆత్మైక్య బోధేనా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది తప్ప అది వినా మిగిలిన ఎన్ని చేసినా సరే. కానీ మరి అవన్నీ చేయాలా అక్కర్లేదా? చిత్తస్య శుద్ధియే కర్మ. వెంటనే అదే శంకర భగవత్పాదాచార్యులు వెంటనే చెప్పారు, మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరియేసి. భక్తి అంటే ఏమిటి? మరి మళ్ళా స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే. భక్తి అనగా ఏమి? నీ స్వరూపాన్ని అనుసంధానం చేయడమే భక్తి. నీవు ఆత్మస్వరూపం బుద్ధిని ఆత్మస్థితిలో నిలపడమే భక్తి. ఏమంటే నాకు నిలబడటం లేదండి, నిలబడకపోతే ఎక్కడికి పోయింది? ఆ పని ఈ పని మీదకు పోతుందండి. చెయ్యి, ఇప్పుడు ఎవరు చేద్దాను, కానీ ఆత్మస్థితిలో ఉండి చెయ్యి. నేను ఆత్మస్వరూపుని అనుగురించి ఆత్మభావంలో ఉండి చెయ్యి. జ్ఞాన మార్గంలో నిలబడి ఉండి కర్మ చెయ్యి. అప్పుడు అది కర్మయోగం అవుతుంది. అది నీకు చిత్తశుద్ధికి కారణమవుతుంది. ఆ కర్మయోగం వలన నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి వలన నీకు జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వలన ముక్తి మోక్షం కలుగుతుంది. అది వరుస కాదు. సరే, కేవలం కర్మఫలాన్ని అనుభవించాలి అంటే స్వర్గానికి వెళ్ళి భోగాలు, నరకానికి వెళ్ళి భోగాలు అనుభవించవచ్చు. అయితే ఆ పుణ్యమో పాపమో ఖర్చు అయిపోగానే మరలా మత్స్యలోకానికి రావు. పొద్దున చెప్పినట్టున్నాను కదా తన్మయానందుల వ్యవహారం. అలా కూడా కథ చెప్పా. ఆ కథ ద్వారా మనకి చెప్తున్నారంటే నిజంగా ఆయన వెళ్ళారని వచ్చారని కాదు, అంటే స్థూలార్థంలో తీసుకోకూడదు. అయితే ముక్తి పొందాలనుకున్న వారు, మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చేయాల్సిన పని లేదా? చేయకూడదా అంటే చేయాలి. అయితే ఎలా చేయాలి, ఎందుకు చేయాలి? మన మనోబుద్ధుల యొక్క అలజడులు తగ్గించి శాంతపరచుకోవడానికి నిష్కామంగా ఎట్టి కోరికలు లేకుండా కర్మలను చేయాలి. అంతవరకే వీటి ప్రయోజనం. సరే, మరి ఇంత కర్కశంగా చెప్పడం ఎందుకు? వీటి వల్ల ఏం ప్రయోజనం లేదని మన నెత్తి మీద కొట్టినట్టు చెప్పడం ఎందుకు? కాస్త ఏదో మా అమ్మల్ని కూడా కన్సిడర్ చేసి వయా మీడియాగా చెప్పచ్చుగా. వేదాంతాన్ని అభ్యసించడానికి ఒక సద్గురువుని సమీపించేటప్పటికి శిష్యుడు కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఈ సంసార సాగరాన్ని ధరించే ఉపాయాన్ని బోధించమని గురువును ప్రార్థించినప్పుడు గురువు చెప్పే సునిశ్చిత విషయాలను నిర్వహించే మానసిక స్థిరత్వం, ఏకాగ్రత, బుద్ధి సూక్ష్మత శిష్యునికి ఉండాలి. నాకే చెప్పాను. ఏముండాలండి మోక్ష సాధనకి? బుద్ధికి 3 లక్షణాలు ఉండాలి. ఏముండాలి? సూక్ష్మత్వం ఉండాలి, సునిశ్చితత్వం ఉండాలి, తీక్షణత్వం ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉన్నవాడే ఈ మోక్ష సాధన బుద్ధితో చేయాలి. వేరే ఏది పనికిరాదు. కాళ్ళతో చేతులతో చేయడం కుదరదు, జ్ఞానేంద్రియాలతో చేయడం కుదరదు, కర్మేంద్రియాలతో కుదరదు, విషయేంద్రియాలతో కుదరదు, ప్రాణేంద్రియాలతో కుదరదు. ఈ 4, 5, 20లో ఏది పనికిరాదు. అంతఃకరణంలో బుద్ధి ఒకటే పనికొద్దు. ఇందాక చెప్పాం, పొద్దునే చెప్పాం, బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం. కాబట్టి మోక్ష సాధనకి మనకి వచ్చే ఇంద్రియం ఏమిటి? బుద్ధి ఒకటే. అది మానవుడికి ఒక్కడికే ఉంది కాబట్టి నీకు బుద్ధి ఉందా లేదా అని అడుగుతాం అక్కడికి. అందుకని లేదంటాం అనుకోండి, లేదంటే గొడవ లేదు, వెళ్ళిపోవచ్చు ఇంక పనికిరాదు. కాబట్టి ఈ సాధనలు విచారణలన్నీ దేనికి చెప్తున్నామయ్యా అంటే ఈ 3 లక్షణాలు రావడం, షార్ప్నెస్ రావాలి. కత్తి అంచు బాగా పదునుగా ఉంటే
దాన్ని ఉపయోగించినప్పుడు ఫలితం తొందరగా వస్తుంది. ముద్దుపోయింది అనుకోండి, అప్పుడు అది ఎంత అయినా ప్రయోజనం లే. అవునా కాదా? చూడండి, మీరు కూరలు తరుగుతూ ఉంటారండి, కత్తి వదులు లేదనుకోండి, ఎంతసేపు జరిగినా కూరలు తరగడం అనే పని అవ్వదు. నీకు ఒక 1000 కేజీల కూరగాయలు తరగమని ఇచ్చేసాం, ముద్దు కత్తిచ్చి, ఏమైపోయింది? తరగడం పెద్ద విషయం కాదు, కానీ ఆయుధం సరిగా లేదండి అంటావా లేదా? సేమ్ ప్రాబ్లం ఇక్కడ కూడా. కాబట్టి సంసార బంధాన్ని ఛేదించడం పెద్ద కష్టం కాదు, కానీ ఏముండాలి? సరైన ఆయుధం ఉండాలి, పదునైన బుద్ధి ఉండాలి, సునిశ్చితమైన దృష్టి ఉండాలి. సరే, అలా ఉండాలంటే అప్పటికే అతడు ధార్మిక జీవనానికి అలవాటు పడి నిష్కామ కర్మలు, జపతపాలు, ఇష్టదేవతారాధన మొదలైన వాటిని సక్రమంగా ఆచరించిన వాడే ఉండాలి. సక్రమం అంటే అర్థం ఏంటి? రోజు ఒకే టైం చేయాలి, ఒకే విధానంలో చేయాలి, అప్పుడు బుద్ధి పొదినెక్కుతుంది. మీరు చూడండి, బుద్ధి మీరు ఎప్పుడన్నా పొదిని ఆకురాతో పొదిని పెట్టేవాళ్ళు వస్తారు కదా, రాయి తొక్కుతూ ఉంటాడు, సైకిల్ పెట్టో ఇలా చేయాలి, ఒకే మోడల్లో అంటాడంటే. వ్యతిరేక అపసమయ దశలు అన్నాడు అనుకోండి, ఉన్న పొదులు పోదు. అది ఎలా అనాలంటే ఎంతసేపు కూడా దాని మీద ఇలాగా ఫైలింగ్ స్టోన్ మీద ఒకే మోడల్లో అనాలి. అప్పుడు ఏమవుతుంది? ఒక ఎడ్జ్ పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుంది. అదే మీరు ఇలా అని మళ్ళీ ఇలా అన్నాడు అనుకోండి, ఆ ఫామ్ అయిన ఎడ్జ్ చేసా మళ్ళీ ముద్దు బరుగు. చాలామంది వాడికి కూడా తెలియదండి, ట్రైనింగ్ లేని వాళ్ళు వస్తారు, మీరు చూడండి, వాళ్ళు ఎంతసేపు ఇలా ఇలా అంటారండి. ఇలా ఇలా అంటే ఇలా అన్నప్పుడు వచ్చిన పొద్దున కాస్తా, ఇలా అన్నప్పుడు మళ్ళా పోదు. ఈ సినిమాల్లో చూపెడుతుంటారు, మీరు చూడు, వాళ్ళకి ఎవరికి తెలియదండి, ఆ డైరెక్టర్కి అంతకంటే తెలియదు. ఇక్కడ కత్తి నూరేవాడు ఎట్లా నూరుతాడు చూడండి, మీరు కావాల్సి వస్తే ఇట్లా ఇట్లా నూరుతుండు, అలా ఎవరు నూరరు. అలా నూరితే పొద్దున ఎప్పటికీ రాదు. ఎందుకని? అది అపసవ్య దశ, అది సక్రమమైన పద్ధతి కాదు. కాబట్టి మన బుద్ధి సక్రమమైన దాన్నే పట్టుకోగలుగుతుంది, క్రమం లేకపోతే బుద్ధి పట్టుకోదు. అర్థమైందండి? ఏం చేసినా క్రమమైన పద్ధతే ఉండాలి. కాబట్టి క్రమ సాధన ఉండాలి, క్రమ అధ్యయనం ఉండాలి, క్రమ విచారణ ఉండాలి. అందుకని సక్రమం అంటాం. ఆ మూడింటిని కలిపి ఏమంటామండి? సక్రమం. అప్పుడు క్రమముక్తి సులభమైపోతుంది. అదే సక్రమం లేదనుకోండి, ఇక్కడో గంతు అక్కడో గంతు, అక్కడో గంతు అక్కడో గంతు. అర్థమైందండి? 96లో నేను వెళ్ళినప్పుడు ఓ పాఠం చెప్పన్నాను, ఓ బ్రహ్మాండంగా పాఠం చెప్పేశారు 2.5 గంటలు, అంతా విన్నారు. యోగిరామ్ బలరామకృష్ణయ్య గారును స్వామి నిర్భయానంది. మర్నాటి కలిసాం, ఏమండి ఏమిటి నేను ఏదో చెప్పారట కదా అని వాళ్ళు ఎవరో అంటారు కదా పక్కన. చెప్పాడు, కప్పగలిచినట్టే ఎక్కడో గంతు అక్కడో గంతు అన్నారు. అంటే ఏమైనట్టు ఇప్పుడు క్రమం లేదు, చెప్పినట్టే ఉంటుంది కానీ క్రమం లేదు. క్రమం లేదు, ఎందుకు లేదు? క్రమ సాధన లేదు, క్రమ విచారణ లేదు, క్రమ అధ్యయనం లేదు. ఏదో ఊరంతా తిరిగి వచ్చినట్టు చెప్పాడులే, కానీ ఇక్కడో గంతు అక్కడో గంతు, ఆ కప్పగంతులు ఎవరో ఎవరికి అర్థం అవుద్ది అన్నారు. ఇప్పుడు మరి అంత కఠినంగా చెప్పడం అవసరం ఉంటుందా? చాలా అవసరం, చాలా అవసరం. అలా చెప్పారు కాబట్టి మార్చుకున్నాం. మళ్ళీ పాఠం చెప్పలేదండి, ఎప్పటిదాకా చెప్పలేదు తెలుసా? క్రమం వచ్చేదాకా చెప్పలేదు, వచ్చినాక చెప్పడం మొదలుపెట్టాం, అప్పుడు ఏదీ ఫెయిల్ కాదు. కాబట్టి 1 సంవత్సరం కష్టపడ్డాం. ఆ క్రమ సాధన, క్రమ విచారణ, క్రమ అధ్యయనం నేర్చుకోవడానికి సంవత్సరం సమయం ఇచ్చారు. 1 ఇయర్లో నువ్వు క్రమం రావాలి నీకు, లేకపోతే గెట్ అవుట్. నిర్భయానంద స్వామి గారి దగ్గర ఎప్పుడూ వాడానండి, ఏదైనా ఒకటి చెప్తారు, అవ్వలేదనుకోండి గెట్ అవుటే. మాలాగే మిమ్మల్ని బతిలాడి కూర్చోబెట్టి 1000 సార్లు చెప్పే విధానం లేదా. అలా నేర్చుకున్నాం కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాను. క్రమ సాధన ఇవాళ కొంతమందికి చెప్తున్నానండి, మీరు సంవత్సరం తర్వాత నేను సాధించి మాట్లాడానంటే మళ్ళీ వెంటనే మాట్లాడు. ఊరి నీ గోలపాడని ఇప్పుడే కదా చెప్పాను. అది సాధించి సంవత్సరం తర్వాత మాట్లాడమ్మా అంటే దాని మీద దృష్టి నిలపాలని కదా అర్థం. అంటే 1 సంవత్సరం పాటు దాని మీద దృష్టి నిలిపితే తప్ప నీకు రాదని కదా. అనుభవంతో నేను చెప్పే మాట నువ్వు పట్టించుకోకపోగా ఏమంటున్నావు, అలా మీతో మాట్లాడకుండా నేను ఉండలేను. అప్పుడు ఎట్టా బాగుపడతావు? అలా వస్తుంది మరి. ఆ సామర్థ్యం రమ్మంటే వస్తుందా? రాదు కదా. సీతాకోక చిలుకకి రెక్కలు వచ్చినాయా లేదా అని రోజు తీసి చూసేవాడు, ఏమైపోతుంది? రెక్కలు వచ్చినాయా లేదా రోజు చూస్తే ఎట్లాగా? అంతేనా కదా? 9 నెలలు తల్లి గర్భంలో ఉండాలి, కానీ రోజు ఒకసారి బయటకు వచ్చి లోపలికి వెళ్తే వాడు ఎప్పటికి గుర్తవుతుంది. కాబట్టి నువ్వు చేయవలసిన సాధన ఎలా చేయాలట? ఇలా చేయాలి కదా. అప్పుడు కదా ఆ స్థాయి తెలివి వచ్చేది నీకు, బుద్ధి పొదిని ఎక్కేది మరి. అప్పుడు కదా నువ్వు సాధించగలిగేది, బంధాన్ని ఛేదించగలిగేది. అందుకని ఈ మాట చెప్తున్నాడు అన్నమాట. అందుకని అంత కఠినంగానే చెప్తారు.
అయితే ఆ కర్మకాండను విడిచిపెట్టలేకుండా దానికి అతుక్కుపోయి ఉండవు. మనకు వచ్చిన గోళ ఏంటి ఇప్పుడు? మీకు చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మీరు ఏదో పొద్దున్న లేవగానే ఇక్కడ ఏదో గోడకి క్యాలెండర్ తగిలించుకుంటారు సాధారణంగా. ఏదో మీరు లేవగానే నమస్కారం పెట్టుకోవడానికి ఏదో విధానం. ఎవరో వచ్చి ఇక్కడ తీసి అక్కడ తగిలించాడు. ఏమైపోయింది? బ్రహ్మాండం బద్దలైనంత కోపం వచ్చింది. ఎవరి మీద? సాక్షాత్తు బ్రహ్మస్వరూపుడి మీద. ఎందుకని? అంతటా ఉన్నది కదా బ్రహ్మం. మరి అద్వైతంలో ఏం చెప్పాం? మునుగుతో సందు లేకుండా వ్యాపించి ఆపోయి బ్రహ్మమయ్యా బాబు అని చెప్పాం కదా. మరి అటువంటి బ్రహ్మం మీద నువ్వు అరవచ్చా కరవచ్చా? తప్పు కదా. కానీ మరి మనం రోజు నిత్యం అరిచేది ఎవరి మీద అంటే మంగళసూత్రం కట్టిన వాడి మీద. ఎందుకని? వాడు తప్ప ఎవరున్నారు నేను అరవడానికి? కాబట్టి మన అరుపులకి గరుపులకి ఎవరయ్యా బలి అంటే ఎవరు మనకి గురువుగా సాన్నిహిత్యంతో పక్కనే ఉండి మన తప్పొప్పుల్ని ఎంచి సాక్షిగా మనం నిలబడడానికి సహాయకారిగా ఎంపిక చేసుకున్నామో అతని మీదే మీరు తూర్పారు పట్టారనుకోండి, దుర్భాషలు ఆడారనుకోండి, అతను ఆ సాక్షిత్వమైన రోల్ ప్లేని సరిగా చేస్తాడా? మరి చేయడుగా. ఇక చెప్పాలంటే చెప్తాడా? ఎందుకని? నువ్వు సద్వినియోగం చేసుకునే అలవాటు లేదు, సరైనటువంటి దృష్టిలో స్వీకరించేటటువంటి బుద్ధి లేదు. ఆ వివేకం లేనప్పుడు మరి మళ్ళీ తిరిగి సహాయం చేయమంటే సూచన చేయమంటే చేస్తారా? చేయరు కదా. అందుకని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం యొక్క మౌనాన్ని చాలా జాగ్రత్తగా స్వీకరించాలి. వాళ్ళు మౌనం వహించారంటే ఆ మౌనం వెనకాల చెప్పలేనటువంటి నిశ్శబ్దమైన తుఫాను. అర్థమైందండి? తుఫాను ముందు ప్రశాంతత చాలా ప్రమాదం. ప్రకృతిలో కూడా అంతే. కానీ వాళ్ళ మౌనం ఎంతో శ్రేయోదాయం. వాళ్ళ దగ్గర జ్ఞాన ఖడ్గం ఉంది. ఆ నలుగురి దగ్గర ఏముందండి? జ్ఞాన ఖడ్గం ఉంది. మనం ఎప్పటికైనా వాళ్ళ దగ్గర ఏం సంపాదించాలి? ఈ జ్ఞాన ఖడ్గానే సంపాదించాలి. అది సంపాదించాలి అంటే వాళ్ళు దయతలిచి ఇవ్వవలసిందే. వాళ్ళలో కరుణ రసార్ద్ర హృదయం పొంగితే తప్ప సరైన సమయంలో సరైన సలహా, సరైన సూచన, సరైన స్ఫురణ. కాబట్టి జ్ఞానానికి 3 ఇంపార్టెంట్. ఏమిటవి? సలహా, సూచన, స్ఫురణ లేదా స్ఫూర్తి. 2 ఒకటే. సలహా, సూచన, స్ఫురణ. స్ఫురించాలి. అది ఆ క్షణానికే స్ఫురించాలి అంతే. ఇవాళ ప్రశ్నిస్తే సంవత్సరానికి స్ఫురిస్తే లాభంలో. ఎందుకని? నీకు రేపొద్దున మృత్యుకాలంలో ఉండే సమయం ఆ క్షణమే. ఆ క్షణంలోనే స్ఫురించాలంతే. మృత్యు వచ్చినప్పుడు సంవత్సరం ఆగి స్ఫురిస్తానంటే అప్పుడు మళ్ళా పడతావు ఆల్రెడీ. ఇంకా అప్పుడు స్ఫురించడానికి అవకాశం లేదు. కాబట్టి ఏతత్ క్షణమే జరిగిపోవాలి. మోక్షం సిద్ధించే సమయం ఎంత అంటే రెప్పపాటి. మోక్ష సిద్ధి, ముక్తి అనేది కలిగేది ఎంతసేపు అండి అంటే రెప్పపాటి. అయితే కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు అందుబాటుని వేదాంత విషయాలను అతను చక్కగా అర్థం చేసుకొని వదలవలసిన వాటిని వదిలి పట్టుకోవలసిన వాటిని పట్టుకోవాలి. తీవ్రమైన మోక్షాపేక్షతో తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యుడు దృఢ నిశ్చయంతో మోక్ష మార్గంలో ప్రయాణించాలంటే తాను కొన్ని కఠోరమైన సత్యాలను చెప్పక తప్పదు. అందుకే ఇలా గట్టిగా చెప్తాను. అదేనండి. అందుకే గురువు కసరినా కొసరినా నీ మేలు కొరకే, నీ శ్రేయస్సు కోసం. అయ్యో నన్ను అరిచేడే 10 మందిలో అంటే లాభంలా. అదేనండి. ఏదైనా 10 మందిలో బహిరంగంగానే చెప్పాలా, మా వ్యక్తిగతంగా చెప్పాలా? అంటే దాని అర్థం ఏమిటంటే 10 మందికి పాఠం రావాలి. అక్కడ శ్రేయోదాయకం 10 మందికి అవ్వాలి. కార్యకారణ సంబంధాన్ని ఉదాహరణలతో వివరించడం. కొండకు కారణం మట్టి, కొండలో నుండి మట్టిని తీసివేస్తే కొండ ఉండదు. నగలకు కారణం బంగారం, నగల్లో నుండి బంగారాన్ని తీసివేస్తే నగ ఉండదు. అలాగే సంసారానికి కారణం అజ్ఞానం, అజ్ఞానాన్ని తొలగిస్తే సంసారం ఉండదు. అజ్ఞానాన్ని తీసివేయాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. చీకటిని పారదోలాలంటే ఏం కావాలి? వెలుగు మాత్రమే కావాలి. అలాగే అజ్ఞానాన్ని పారదోలాలంటే ఆత్మజ్ఞానం కావాలి, తత్వజ్ఞానం కావాలి. సంసారం అనేది బంధమేనా కాదా అని ఎవరైనా అడిగేమంటారు. ఏమంటారు? బంధమనే అంటారా? ముక్తి అని అంటారా? నా సంసారం వల్ల నాకు బంధం కలిగిందండి అంటారా ఎవరైనా? ముక్తి వచ్చిందంటారా? ఆత్మజ్ఞానికి ముక్తి వస్తుంది. అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడు సంసారంలో ఉన్నప్పటికీ కూడా వాడికి అది బంధం కాలేదు. ఎలాగా? బురదలో ఉన్న పురుగు బురదను అంటనట్టు, బురదలో ఉన్న కమలమునకు బురద అంటనట్టు, తామరాకు మీద నీటి బొట్టు అంటనట్లు, నిలవనట్లు. ఇలా ఎన్నో ఉపమానాలు. ఇలా ప్రకృతిలో ఎన్నో ఉపమానాలు చూసి మనం నేర్చుకోవచ్చు.
కాబట్టి అంటకుండా ఉండడం అనే లక్షణం గనక నీలో గనక జ్ఞానం వల్ల గనక ఉదయించినట్లయితే, అసంగత్వం అనే లక్షణం గనక నీకు జ్ఞానంలో ఉదయించినట్లయితే, అసంగత్వం యొక్క ప్రభావం చేత అసంగ శస్త్రేణ ఏమిటండి భగవద్గీత వాక్యం, దృఢేన చిత్వ. కాబట్టి నీ చిత్తంలో ఒక దృఢమైనటువంటి ఖడ్గాన్ని శస్త్రాన్ని పట్టుకోవాలట. ఏమిటట? అసంగం అనేటటువంటి శస్త్రాన్ని పట్టుకుని ఆ చిత్తంలో ఉన్న వృత్తులన్నింటినీ ఖండించి వేసి, ఏ వృత్తి అయినా సరే సంగత్వం లేకుండా నిలవడం కలగదు. నీకు ఒక ఆలోచన వచ్చిందంటే ఆ ఆలోచన వెనకాల సంగతం ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. ఏదైనా సరే పక్కన ఏదో శబ్దం వినపడుతుందండి, నీళ్ళు వాటర్లు అవుతున్నాయి కాదు, వర్షం పడింది కదా, వర్షం నీళ్ళు అయ్యి ఉంటాయి. పాఠం ఇక్కడ ఆత్మజ్ఞాన పాఠం, విచారణ, ధ్యానం, సాధన, సమాధి నిష్ట జరుగుతూ ఉంటే ఇప్పుడు ఈ చెవిలో వినపడే శబ్దం మీదకి మన మనసు పోవడం అవసరం అంట? ఎందుకు పోయింది? సంగత్వం. ప్రతిదీ అంతే. నీకేదైనా సరే ఆలోచనకు వచ్చిందంటే ఆ అంశంలో సంగత్వం ఉంటేనే వస్తుంది. దాని పరిష్కారం ఏంటి? అసంగుడమై దాన్ని ఛేదించు. అప్పుడే సబీజ నిర్బీజ, సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత, బాహ్య అంతర భేదములనే యోగ సమాధులు, శబ్దానువిద్ధ దృశ్యానువిద్ధ, సవికల్ప నిర్వికల్ప, బాహ్య అంతర భేదములనే జ్ఞాన సమాధులు. అంటే యోగ సమాధులన్నీ 6, యోగ మార్గంలో ఉన్న సమాధి నిష్టలు 6 రకాలు, అలాగే జ్ఞాన మార్గంలో ఉన్న సమాధి నిష్టలు 6 రకాలు. ఈ అది కానీ ఇది కానీ ఏదైనా 2 కానీ ఎవరికైతే కలుగుతాయో వాళ్ళు దానిలో నుంచి సాక్షాత్కారం అనే జ్ఞానాన్ని పొందుతారు. ఈ సమాధి నిష్ట అనేది లేకుండా చిత్తవృత్తులు నశించవు, వాసనాక్షయం కాదు, మనోనాశం జరగదు. మనోనాశం వాసనాక్షయం కాకుండా స్వరూప జ్ఞాన నిష్ట కలగదు. ఎవరికి? ఇదంతా సామాన్యులకి. మనం అందరం సామాన్యులమా కారణజన్ములమా? తెలుసుకోవాలి. మనం కారణజన్ములతో పోల్చుకుంటూ ఉంటాం. ఎందుకని? వాళ్ళు చెప్పిన బోధలే కదా మనం స్వీకరించేది. బోధలు వాళ్ళు చెప్పింది స్వీకరించవచ్చేమో కానీ వాళ్ళ జీవితం మన దగ్గర యథార్థంగా ఉందా? లేదు. లేకుండా ఫలితం రమ్మంటే అక్కడ నుంచి వస్తుంది? మరి రాదు కదా. కాబట్టి సామాన్యులందరికీ ఇది సామాన్యమైన మార్గం. ఏమిటి? జపమే ధ్యానం అవ్వటం, ధ్యానమే సమాధి అవ్వటం, సమాధి సాక్షాత్కారం అవ్వడం, సాక్షాత్కారం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడం, ఆత్మజ్ఞానం ద్వారా ముక్తిని పొందడం. దీన్ని ఏమంటారు? క్రమముక్తి అంటారు ఈ మార్గాన్ని. ఎందుకని? మనం క్రమ అధ్యయనము, క్రమ విచారణ, క్రమ సాధన ద్వారా వచ్చాము. దీనికి వ్యతిరేక మార్గం ఉందండి, అంటే ఆగంతుక మార్గం అంటారు దాన్ని. వాళ్ళకి క్రమ సాధన అవసరం లేదు, క్రమ విచారణ కూడా అవసరం లేదు, క్రమ అధ్యయనం కూడా అవసరం లేదు, క్రమముక్తితో వాడికి మళ్ళీ దాన్ని సద్యో మార్గమని, ఆగంతుక మార్గమని అంటారు కారణజన్ములు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు భగవాన్ రమణుల గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే మీ గురువు గారు ఎవరండి అన్నాడు. ఆయన ఏమన్నారు? అరుణాచలేశ్వరుడే, అన్నిటికీ అరుణాచలేశ్వరుడే. ఏదన్నాడు? అన్నీ అరుణాచలేశ్వరుడు. మన అడిగితే మన దగ్గర చాంతాళ తలిస్తుంది. మీరేం పుస్తకాలు చదివారండి అని అడిగారు. ఏం పుస్తకాలు? ఏ శాస్త్రం చదివారు? చతుర్వేద పారంగతులు అయ్యారా? షట్శాస్త్రంలో చదివారా? సంస్కృత భాష బాగా నేర్చుకున్నారా? ఇవన్నీ ప్రశ్నలు వేశారనుకోండి. ఆయన ఏమన్నారు? ఇవన్నీ అడిగేవాడెవడో వాడి సంగతి తెలుసుకోవాలి. ఇవన్నీ వాడు అడుగుతున్నావు కదా, ఆ అడిగేవాడెవడో వాడి సంగతి చెప్పు ముందు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరికీ సమాధానం చెప్పారా చెప్పలేదా? ఆయన పద్ధతిలో చెప్పారు అంతే. కాబట్టి వాళ్ళని ఏమంటారు? ముక్తాత్మలు, ముక్త సంగులు అంటారు. కారణజన్ములు, ముక్త సంగులు అని అంటారు. ఇది తిప్పుకోమ్మ, కళ్ళలో పడుతుంది. జాగ్రత్తగా గమనిస్తే మరి ఇలాంటి వాళ్ళని మనం డైరెక్ట్గా పోల్చుకుంటే అవుతామంటారా? ఆదిశంకర్తోనో లేకపోతే ఇంకెవరో ఇలాంటి వాళ్ళందరూ ఉంటారా లేదా? వాళ్ళందరితో పోల్చుకోవడానికి మరి మన జీవితం అలా ఉండాలి. ఉంటే అదే సాధ్యమే, సిద్ధవస్తువే, సాధన చేయక్కర్లా. ఇప్పుడు దానికి కూడా ఒక మార్గం ఉందన్నమాట. ఆ పేరు అదేంటంటే అచల సిద్ధాంతం. దాన్ని ఏమంటారంటే అచల మార్గం అని, అచల సిద్ధాంతం అని, ఏదో రకరకాల పేర్లు చెప్పుకుంటాం. పూర్ణబోధని అర్థం కావడం కోసమే అవన్నీ. అక్కడ ఏం చేస్తారు? ముందే సరాసరి జన్మరాహిత్యం గురించి చెప్తారు, పరబ్రహ్మ నిర్ణయం గురించి ముందుగా తెలియజెప్పేసి అప్పుడు మొదల అచలము ఎరిగించద, విదితముగా లేని ఎరుక వివరించద, కడకు ఎరుక విడిపించద. అక్కడైనా అదే పద్ధతి. మరి ఈ 3 ఒకసారి చేసేయచ్చు కదండి అంటే అక్కడ ఏమంటామంటే ఆ 3 ఒకసారి అవుతాయ్యా కానీ నువ్వు తెలుసుకోలేదు.
ఆ అచల స్థితిని నువ్వు గుర్తించగానే అది నువ్వు అయిపోయావు, నువ్వు లేకుండా పోయావు. ఇవన్నీ ఒకసారి అయిపోయినాయి. అది తెలుసుకోవడేదే లేనెరుక. అలాగే నువ్వు పోవడం కూడా ఆ రెప్పపాట్లోనే, అంతా రెప్పపాట్లోనే అయిపోతుంది. కానీ నీకు వివరించుకోవడం రావడం లేదు కాబట్టి వివరించడానికి టైం ఎక్కువ పడుతుంది. అందుకని ఏ మార్గమైనా కూడా 1 సంవత్సరంలో మనం పూర్తి చేయవచ్చు, సరిగ్గా మనం దాని మీద నిష్ట కలిగి ఉంటే. సరే, ఈ కార్యకారణ సంబంధాన్ని ఉపమానాల ద్వారా తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. మనందరికీ తెలిసిందే కదా, ఏమిటి? భజగోవిందం, అంతేనా కదా? భజగోవిందంలో ఏమంటాం? మనకి బంధువులు మన ఇంటికి వస్తేనే కదా సంసారం అంతా కూడా. ఏ బంధువులు మీ ఇంటికి రాలేదనుకోండి, అప్పుడు సంసారం బాగున్నట్ట. వాళ్ళ ఇంటికి ఎవడు ఒక్కడ కూడా రాడండి, భోజనం చేయడానికి రాడు, వీడెవడింటికి వెళ్ళడు. అప్పుడేమైపోయింది? సారహీనమైన సంసారం కాస్త ఇంకా మరింత భారంగా చూస్తుంది. అసలే సారహీనమైనటువంటిది అది, కానీ మొయ్యలేక ఈడుస్తున్నట్టు బరువుగా బాధగా నడుస్తుంటున్నాం. అదే 10 మంది వచ్చిపోతున్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంది జీవితం? ఉత్సాహంగా ఉంది, ఆనందంగా ఉంది, విషయాల మునిగి తేలుతూ ఉంటాం, బాగుంది. సారహీనమైన సంసారం కాస్త ఏమైపోయింది? సారవంతమైనటువంటి సంసారంగా మారిపోయింది విషయానందం వలన. కానీ ఎంతకాలం ఉంటారయ్యా? నీ దగ్గర విత్తం అన్నంతసేపే. విత్తం లేకపోతే చెరువులో నీళ్లు లేవండి, ఏమైనా వస్తాయా? ఏమీ రావు కదా. అలాగే నీ దగ్గర విత్తం అనేటటువంటి నీళ్లు లేకపోయినట్లయితే నీ ఇంటికి ఎవరు రారు నాయన. బంధువులు రారు, అభ్యాగతులు రారు, అతిథులు అంతకంటే రారు. నువ్వేమి పెట్టకపోతే అతిథి వచ్చి ఏమిటి చేస్తాడు? కాబట్టి ఇలాగా భజగోవిందంలో చాలా చెప్పారనమాట. మనకి కోరికలు ఎప్పుడు బలంగా ఉంటాయి? 90 ఏళ్ల నుంచి 120 ఏళ్ల వరకు ఒక ఆయన బ్రతికాడు అనుకోండి, ఆయనకి ఆ 30 ఏళ్ల పాటు బాగా కోరికలు వచ్చే అవకాశం ఉందా లేదా? ఎందుకని? వయసు గతే కామ వికార. వయసు గతించిందమ్మా, 90 ఏళ్ళు వచ్చేసినాయి, పళ్ళు ఊడిపోయినాయి, కళ్ళు కనపడటం లేదు, మంచంలోంచి లేవలేడు. ఎవరైనా వెళ్ళి మంచినీళ్ళు ఇస్తే తప్ప ఏమి ప్రార్థన స్వయంగా చేసుకోలేడు. ఇప్పుడు అతనిలో కోరికలు ఉండే అవకాశం ఉందా లేదా అని అడుగుతున్నాడు. వయసు గతే కామ వికార, ఉండే అవకాశం ఉందా లేదా? స్థూలంగా లేకపోవచ్చు, కానీ ఎక్కడ ఉండొచ్చు? మనసులో ఉండొచ్చు. అర్థమేనండి? అది ఏమిటయా? ఆయనకి జంతికలు తినాలని కోరిక బాబు. ఎవరికి? 90 ఏళ్ల ముసలాయనకి. ఏమిటి కోరిక? పెద్ద కోరిక, చిన్న కోరిక? పెద్ద కోరిక, చిన్న కోరిక? జంతికలు తినాలనే చిన్న కోరిక, పెద్ద కోరిక? 90 ఏళ్ళ ఆయనకు పెద్ద కోరికే. ఎందుకని? వెళ్ళలేడు, తెచ్చుకోను లేడు. తెచ్చుకున్నా ఒకవేళ తెచ్చిచ్చినా కూడా ఆయనకు పళ్ళు లేవు. జంతికలు ఎలా తింటాడు? ఆయన ఏం చెప్పాడో తెలుసా? నీళ్లలో నానేసుకొని తింటాడు. ఆయన దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి ఆయన అనుభవాల్లో. మరి అంతేనా కాదా? ఇలాగా ఇప్పుడు ఏమయ్యాడు? ఇప్పుడు వయసు గతే కామ వికార. ఏమైనా త్యజించాడా? తూష్ణీభావన కలిగి ఉన్నాడా? బంధం లేకుండా ఉన్నాడా? లేదే. కాబట్టి దానంతట అదే జరుగుతుంది, జరగదు. చీకటి దానంతట అదే పోతుంది, పోదు. ఇప్పుడు మనకు ఆ వెలుగు లేదనుకోండి, అప్పుడు ఏమైపోయాం? చీకటి చేత బాధించబడతాం కదా మరి. కాబట్టి చీకటి నువ్వేం చేసినా కానీ వెలుగు తప్ప చీకటికి ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ఈ భజగోవిందంలో అన్నీ కూడాను చక్కగా దాని ప్రతిపక్ష భావన చెప్పారు. అంటే ఎలా దాన్ని విడిపించుకోవాలో. ఇప్పుడు మనం దారం ఇట్లా చుట్టామనుకోండి, ఏమైంది? వడి పెరిగిపోయింది. అదే రివర్స్ తిప్పితే ఆయన ఊడిపోయింది. అంతేనా కదా? పోగులన్నీ ఊడిపోయింది. అలాగా మన చిత్తవృత్తులన్నీ కూడా అది ఎటు తిప్పితే మనం అటే తిరిగినట్లయితే ఆ వృత్తిని ప్రవృత్తిగా మార్చుకొని, అభ్యాసంగా మార్చుకొని, బంధంగా మార్చుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వృత్తి స్థితిలో ఉన్నప్పుడే దాన్ని ప్రతిపక్ష భావనతో వెనక్కి తిప్పినట్లయితే, స్వరూప జ్ఞానం అనే స్ఫురణను పట్టుకున్నట్లయితే అప్పుడు ఏమైపోయినది? నివృత్తి మార్గంలో బంధం లేకుండా అయిపోతుంది. అంటే సాధారణంగా మనం శరీరంలో పట్టుత్వం ఉన్న జీవితాన్ని ఏమంటాం? యవ్వనం అని అంటాం. ఆ శరీరంలో ఇంద్రియాల్లో పట్టుత్వం ఉంటుంది. అప్పుడు విషయాలు ఎన్ని అనుభవించినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. జీర్ణశక్తి బాగుందండి, డజన్ గారాలు తినేసేటండి, ఏమైనా ప్రమాదం ఉందా? ఏ ప్రమాదం లేదు. బాగా కష్టపడతాడు, అరిగిపోతుంది, బాగా బ్రహ్మాండమైన ఆరోగ్యం వస్తుంది. అంతేనా కదా? అదే 90 ఏళ్ళు ఆయనకి డజన్ గారెలు పెట్టామండి, ఏమైపోతుంది? నువ్వు తిన్నావు కదా, 20 ఏళ్ళ వాడు తిన్నాడు కదా అని ఆ 90 ఏళ్ళు ఆయన కూడా డజన్ గారెలు తినేసేయండి, ఏమైపోతుంది?
తినేసేవారు. ఒక ఆయన ఉండేవారు, ఆయన 90 ఏళ్ల వయసులో కూడా డజన్ గారులు తినేసేవాడు. ఆయనకు అరుగుదల శక్తి ఉంది, తినేసేవారు. అంటే నీ శక్తిని బట్టేగా ఇప్పుడు మరి అర్థమైనప్పుడు వయసుని బట్టే శక్తిని పెట్టా అంటే శక్తిని బట్టే, సామర్థ్యాన్ని బట్టే. అరుగుదల శక్తి పూర్వకాలం వాళ్ళకు ఉండేది, నేను చూశాను అట్లా. డజన్గా నేను తినలేకపోయాడు, నేను అప్పుడు 25 ఏళ్ళే నాకు, కానీ నేను 2 గారులే తినగలిగేవాడు. ఆయన నా కళ్ళ ముందే నేను ఆయన ఒకే బంతిలో కూర్చునేవాళ్ళం, డజన్ గారులు తినేసేవాడు అక్కడ. అంతే. ఏమిటయ్యా అది ఎవరు పైగా ఏమిటే నా శక్తి అంతే బాబు, నాకు అంతకు మించి కాదు. ఆయన శక్తి ఉంది, తినేసేవాడు. కాబట్టి వయస్సును బట్టి లెక్క కట్టకూడదు. నరములలో పట్టుతూ ఉంటుంది, కండలు కఠినంగా ఉంటాయి, రక్తం ఉప్పొంగుతుంది, అప్పుడు కళ్ళు మూసుకుపోయేటంత కోరిక కలుగుతుంది. తర్వాత ఏమవుతుంది అనేది అన్నప్పుడు పట్టించుకోడు. అయితే వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఏమైపోయింది, శరీరంలో ఉన్న సంధులన్నీ వడలిపోయినాయి, బిగుదంతా కూడా పరిగెట్టాలంటే పరిగెట్టలేడు, శ్రమ చేయాలంటే చేయలేడు. మరి అప్పుడు బలమైన ఆహారం తినేస్తే అవన్నీ అరిగించుకునే శక్తి లేదు. కాబట్టి కామ వికారాలకు కారణమైనటువంటి శక్తి కనుక పోయినట్లయితే, యవనం పోయినట్లయితే అవి కూడా పోతాయి. క్షీణే విత్తే కహ పరివార. నీ వెనకాల 10 మంది ఉండాలండి, 10 మందిని మెయింటైన్ చేసేటప్పుడు ఉండాలి కదా నీకు, అంతేనా కాదా? ఆ 10 మందిని పిలిచి మనం ఏమి మెయింటైన్ చేసేంత శక్తి మన దగ్గర లేదు, అన్నం పెట్టే శక్తి లేదు, టీ తాగించే శక్తి లేదు, మంచినీళ్ళు ఇచ్చే శక్తి లేదనుకోండి. అప్పుడు ఒక పరివారం ఉంటుందా మన దగ్గరికి? రాజుగారి దగ్గర పరివారం ఎందుకుంది? ఆయన దగ్గర ఖజానాలో డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఖజానాలో డబ్బులు లేకపోతే శ్రీణేవిత్తే కహ పరివార. అలాగా. కాబట్టి జాగ్రత్తగా మనం ఏం చేయాలి అంటే ఈ భజగోవిందం అనేటటువంటి దాంట్లో లేదా ఆత్మ విచారణలో మనం ప్రతిపక్ష భావనకి బలాన్ని ఇవ్వాలి, చిత్తవృత్తులను ఖండించాలి, బంధాన్ని తెగపోయాలి. ఈ విధంగా కారణమైనటువంటి వృత్తిని కనుక తొలగిస్తే కార్యమైన సంసారం తొలగింది. ఇప్పుడు సంసారం ఎక్కడి నుంచి ఏర్పడిందట? అజ్ఞాన వృత్తుల నుంచి ఏర్పడింది. దాన్ని ఇప్పుడు ఎక్కడ నివర్తించాలి? వృత్తి దగ్గరే నివర్తించాలి, అంతేగాని కార్యం దాకా వచ్చిన తర్వాత నివర్తించడానికి ప్రయత్నిస్తున్నాం. అప్పుడు వీలవుతుందా? అవదు. కాబట్టి జాగ్రత్తగా అజ్ఞానం తొలగాలంటే జ్ఞానం అనే ఔషధాన్ని, వెలుగుని, ప్రకాశాన్ని ఆశ్రయించాలి. తప్పక ఆ జ్ఞానం ద్వారా మాత్రమే ఈ సంసారం అనే బంధం తొలగిపోతుంది. జ్ఞానం ద్వారానే ముక్తి సిద్ధ వస్తువు అవుతుంది. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. నారాయణ నారాయణ.